ఆయన్ని నమ్ముకున్నవాడికి లోటేమిటండి? ఆయన్ని నమ్ముకున్నవాడికి భయం ఎక్కడుంది? నిన్న మీతో అన్నానుగా, శివభుజంగ స్తోత్రం చేస్తూ శంకర భగవత్పాదులు అంటారు, యముడు తన మహిషం మీద ఎక్కి గంటలు మోగుతుండగా ఉసురు తీయడానికి వచ్చే సమయానికి ఎవడు శివనామం చెప్తుంటాడో, ఎవడు ప్రతిరోజు శివభుజంగం చేస్తాడో వాణ్ణి కాపాడడానికి పంచఘంటాం, మా స్వామి నడువుకి గంటలు కట్టుకుంటాడు. సుగంధిం పుష్టివర్ధనం, మంచి సువాసనలు వస్తుంటాయి మా స్వామి వస్తుంటే. ఆ సువాసనలతో గంటలతో ఆయన వృషభవాహనం మీద వస్తుంటేట తోకెత్తి పరిగెడుతుందిట ఈ మహిషం. అప్పుడు ఆయన వచ్చి, నానా బెంగ పెట్టుకోకురా, నాలో కలిసిపోతున్నావని మెల్లిగా కుడిచివి దగ్గర కూర్చుని తారకం చెప్తాట. అందుకనే నమ సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ అరుణాయచ నమ శంగాయచ పశుపతయేచ నమ ఉగ్రాయచ భీమాయచ నమో అగ్రే వదాయచ దూరే వదాయచ నమో హంత్రేచ హనీయసేచ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవేచ తారాయచ. సంసార సాగరమును దాటిస్తాడు. అంతటి సులభుడు ఏం చేశాడని దాటించాలి? నేనేమీ చేయలేదని చెప్తే చాలు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో, నేనేం చేశాను స్వామి? నా శీలం అనువైన మేరువణుతున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసమలచే శ్రీకాళహస్తీశ్వర, నేనేమీ చెయ్యలేదని చెప్తున్నాను. ఏమీ చెయ్యలేదని చెప్పాడు రా పాపం వీడని. నువ్వు నిన్ను నెత్తి మీద పెట్టుకో, ఎవరు కాదన్నాడు? పెట్టుకుంటాడు అలా, నిజంగా వాడికి చెప్పాడు రా పాపం అని చెప్పి ఆఖరి ఊపిరిని శివాన్న నామంగా మార్చి తనలో కలుపుకుంటాడు. అంతటి ప్రసన్నుడు ఆయన, ఎంతటి పరిపాలకుడో, అంతటి సౌలభ్యమూర్తి. ఇది చెప్పడం మహేశ్వర. ప్రభుత్వము అనగా ఏమి? ప్రభుత్వము అంటే సార్వభౌమాధికారము కలిగినది. ప్రభుత్వము ఏది చేస్తుందో అది తిరుగులేనిది. ఇంకా ప్రజాస్వామ్యం లాంటి విధానముల యందు ప్రభుత్వము కూడా జవాబుదారి కొన్నిటికి. కానీ ఈశ్వర పరిపాలన యందు ఆయన అసలు అలా జవాబుదారీ వహించవలసినటువంటి అవసరం ఆయనకి ఏముండదు. ఆయన అన్నీ తానై పరిపాలనా దక్షుడై ఆయన నిర్వహిస్తాడు. అలా నిర్వహించడము అన్న ప్రశ్న వచ్చినప్పుడు మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. మీకు ఒక రేషన్ కార్డు ఇచ్చారనుకోండి, ఎవరిచ్చారని చెప్తారు? ఆ రేషన్ కార్డు ప్రభుత్వం ఇచ్చిందని చెప్తారు. కానీ ప్రభుత్వం ఇచ్చింది అని మీరు అంటున్నారు కదా, ప్రభుత్వము మీ కన్నులకు ఏమైనా కనపడుతుందా? స్థూలంగా ఓ రూపం ఏమైనా ఉంటుందా? ప్రభుత్వానికి ఉండదు. కానీ ఎవరు ప్రభుత్వం? మీ ఇంట్లో దొంగలు పడ్డప్పుడు మీకు ఆ దొంగల్ని పట్టుకోవడంలో ఉపకరించినటువంటి రక్షక భట వ్యవస్థ ప్రభుత్వమే. ఎవడు సమాజంలో నీతి తప్పి బ్రతుకుతున్నాడో వాడిని కారాగారంలో పెట్టిన వ్యవస్థ ప్రభుత్వమే. మీకు బయట చాలా ధరలకి అన్ని వస్తువులు ఉంటే నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకి అందిపుచ్చుకోవడానికి వీలుగా ఒక ధృవపత్రమును అందించిన కార్యాలయములోని ఉద్యోగ వ్యవస్థ ప్రభుత్వమే. మీరు కొనుక్కున్న వాహనం మీద మీరు ప్రయాణం చెయ్యాలనుకున్నప్పుడు గోతులు లేని రీతిలో సాఫీగా వెళ్ళడానికి వీలైన రీతిలో రహదారి నిర్మాణము చేసిన వ్యవస్థ ప్రభుత్వమే. మీ పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఒక పాఠశాలను నిర్మాణం చేసి అందులో ఉపాధ్యాయుల నుంచి జీతం ఇచ్చి మీ పిల్లలకి ఉచితంగా విద్యాబోధన చేస్తున్న వ్యవస్థ ప్రభుత్వమే. ఇవన్నీ ప్రభుత్వమే. ఇందులో వీళ్ళందరూ ఏది చేసినా ఎవరు చేసినట్లు? ప్రభుత్వాధినేత చేసినట్లు. అందుకే ఎవ్రీథింగ్ ఈజ్ క్యారీడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటుంటాం. ఎవరు ఏది చేసినా అది ఎవరు చేసినట్టు అంటే గవర్నర్ గారు చేసినట్టు. గవర్నర్ గారే వచ్చి రేషన్ కార్డు ఇవ్వడం కరెక్ట్, గవర్నర్ గారే వెళ్ళి దొంగలు పట్టుకోవడం, గవర్నర్ గారే వెళ్ళి స్కూల్లో పాఠం చెప్పడం చేయరు. కానీ స్కూల్లో పాఠం చెప్పినా దొంగని పట్టుకున్నా రేషన్ కార్డు ఇచ్చినా గవర్నర్ గారే ఇచ్చినట్టు. ఆయనే ప్రభుత్వాధినేత. అలా ఆయన ప్రభుత్వాధినేత అయి ఉంటాడు. ఆయన స్వతంత్రుడై ఉంటాడు. ఆయన అధికారమును చెలాయించడానికి, ఆయన ఈ పరిపాలనని సమగ్రంగా నిర్వహించడానికి కొంతమందిని తన కింద పెట్టుకుంటాడు. వాళ్ళే దేవతలు అంటారు. వరుణుడు ఆయనకు ఒక అధికారం ఇస్తాడు, నువ్వు జలములకు అధిదేవతవు అంటాడు. వాయువు, నువ్వు ఈ గాలి సంబంధమైనటువంటి దానికి అధిదేవతవు. అగ్ని,
నీవు వేడిక్కించగలిగినటువంటి ఈ వ్యవస్థకి నువ్వు అధిదేవతవు. ఇప్పుడు వీళ్ళు చేస్తూ ఉంటారు పనులు. అగ్ని ఆయన ఏం చేయాలి? కేవలం కాల్చాలంతే తప్ప ఆయన నాకు అనుగ్రహం కలిగిందండి నేను చల్లగా ఉంటానంటే కుదరదు. ఆయన వేడిగానే ఉండాలి. వేడిగా ఉండడమే ఆయనకి ధర్మం. ఎందువల్ల ధర్మం? ఆయన మీద ఉన్నవాడు అలా చెప్పాడు, నువ్వు వేడిగా ఉండి ఉపకారం చెయ్యి అన్నాడు. ఆయన వేడిగా ఉండి ఉపకారం చేస్తాడు. ప్రభుత్వోద్యోగం చేస్తున్నాను కదా అని చెప్పి ఈ కార్యాలయంలో ఉద్యోగం ఇస్తే పక్క కార్యాలయంలో పనిచేయడానికి వెళ్ళకూడదు. అది ప్రభుత్వ కార్యాలయమే, ఇదే ప్రభుత్వ కార్యాలయమే కదండి, నేను అందులోకి వెళ్ళి పనిచేసి వస్తానంటే అనకూడదు. నీకు ఎందులో చేయమన్నారో అందులోనే చెయ్యాలి కదా. అలాగే ఈశ్వరుడు కూడా దేవతలను నియామకం చేస్తాడు. నియామకం చేసి మీరు ఈ పని చెయ్యండి. ఇప్పుడు ఈ దేవతలందరూ కూడా తమ తమ విధులను నిర్వహించేటప్పుడు ఒకరికి భయపడి నిర్వహిస్తారు. ఎవరి పట్ల భయం? ఎవరు క్రమశిక్షణా చర్య తీసుకొనగలడో వాడంటే భయం. ఆయనే ఈశ్వర అన్న శబ్దంతో పిలుస్తారు. ఈశ్వర శబ్దంతో పిలిచారు అంటే ప్రభుత్వం ఉన్నవాడు అని గుర్తు. అది అన్నమాచార్యుల వారి కీర్తన చేస్తే ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోనత పొగలువాడితడు అంటారు. వెంకటేశ్వరుణ్ణి వెంకటరమణుణ్ణి కీర్తన చేస్తే ఆయనని ఈశ్వర శబ్దంతో పిలిచారు. అలాగే ఇక్కడ మహేశ్వర పరిపాలన చేసేవాళ్ళు చాలా మంది మీకు కనపడచ్చు. అగ్ని, వరుణుడు, వాయువు ఇలా. కానీ వీళ్ళందరి చేత పరిపాలన నిర్వహింపచేసి తిరుగులేని అధికారమును కలిగిన వాడై అధికారమునందు శ్రేష్ఠుడై ఇక ఆయన మీద అధికారమున్నవాడు లేనివాడెవడున్నాడో వాడు మహేశ్వరుడు. అంటే ఆయనకి చెప్పేవాడు ఇంకా లోకంలో ఎవరూ లేడు. ఆయన్ని మీరు ఇలా చెయ్యండి అని చెప్పడానికి ఎవరూ సరిపోరు, అలా ఎవరు చెప్పరు. కానీ ఆయన మాత్రం అందరికీ చెప్పి చేయిస్తుంటాడు. ఇందులో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఈ చెప్పి చేయించడంలో ఆయన మాటకి ఎదురులేనితనం ఉంటుంది. అది మహేశ్వర. ఆయన శ్రేష్ఠుడైనటువంటి ప్రభుత్వాధినేత. ఆ శ్రేష్ఠత కలిగి ఉంటాడంటే దాన్ని కాదు అని మాట్లాడగలిగినటువంటి శక్తి వేరొకరికి ఉండదు. అటువంటి స్థితి ఉన్నవాడెవరో ఆయన మాత్రమే సృష్టి, స్థితి, లయ మూడింటిని నిర్వహించగలిగినటువంటి వాడై ఉంటాడు. అది ప్రభుత్వము అన్న మాటకు అర్థం. దీన్నే మీరు ఇంగ్లీష్లోకి తీసుకెళ్లి మాట్లాడిన గాడ్ అంటాం. మనం భగవంతుడిని గాడ్ అంటారు. గాడ్ అని వాళ్ళు ఎందుకన్నారో తెలుసా అండి? an omnipresent and omnipotential force which cannot be visualized by a naked eye, but that generates, that operates, that destroys is called the God. Generates అంటే సృష్టించడం, ఓ ఆపరేట్స్ నిర్వహించడం, డి డెస్ట్రాయ్స్ లయం చేయడం. డెస్ట్రాయ్ అన్న మాట లయానికి దగ్గర కాదు, కానీ వాళ్ళకి అంతకన్నా ఇంకో మాట లేక అలా వేస్తూ ఉంటారు. డెస్ట్రాయ్ అంటే నాశనం చేయడం, లయం వేరు, తనలోకి తీసుకోవడం. కాబట్టి ఏది సృష్టించి ఏది నిర్వహించి ఏది లయం చేస్తుందో అదే పరబ్రహ్మము, అదే ప్రభుత్వము, దానిదే పూర్ణాధికారం. ఇక ఆయనని కాదనగలిగిన వాడు వేరొకడు ఉండడు. పరిపాలన యందు మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. సహృదయుడు అన్న మాట మీరు ఎప్పుడంటారు? మీరు చేసే మంచి పనిని గమనించాలి, చెడ్డ పనిని గమనించాలి. చెడ్డ పనికి తగిన శిక్ష వెయ్యాలి. అయ్యో స్వామి ఏదో తెలియక చేశానంటే క్షమాభిక్ష పెట్టగలగాలి కదండి. మామూలుగా ప్రభుత్వంలో మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. నేను ప్రభుత్వాన్ని విమర్శ చేస్తున్నానని మీరు అనుకోకండి. నేరం చెయ్యబోతున్నాడన్న విషయం ప్రభుత్వానికి పట్టుకోవడం చాలా కష్టం, కానీ నేరం జరిగిన తర్వాత పట్టుకునే ప్రయత్నమే ఎక్కువగా ఉంటుంది. కానీ ఈశ్వరుడి దగ్గర ఉన్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? పైకి దొరకకుండా మీరు మనసుతో ఏం చేస్తున్నారో కూడా ఆయన పట్టుకుంటాడు. నేను పైకి చాలా మంచివాళ్ళే ఉండొచ్చు, కానీ నా మనసుతో నేను పాపం చేస్తూ ఉండొచ్చు. నా మనసుతో చేస్తున్న పాపాన్ని ఆయన పట్టుకుంటాడు, నా మనసుతో చేస్తున్నటువంటి పుణ్యాన్ని ఆయన పట్టుకుంటాడు. పట్టుకుని ఇన్ని కోట్ల 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 జీవరాశుల యొక్క ఖాతాలలో ఎవరు చేసినటువంటి కర్మ వాళ్ళకి వేస్తూ ఉంటాడు. దానిని బట్టి ఉపాధిని మారుస్తూ ఉంటాడు.
నువ్వు ఇది చేశావు, ఈ ఉపాధి పుచ్చుకో. నీకు మనుష్య ఉపాధి ఇచ్చాను, నువ్వు దాన్ని వాడుకున్న దాఖలా ఏం లేదు. దాన్ని ఈశ్వరుణ్ణి చేయడానికి నువ్వేం ఉపయోగించుకోలేదు, అహంకారానికి వాడావు. నీకెందుకు ఆ ఉపాధి? ఇది పడిపోయినప్పుడు చిట్ట చివరి స్మరణ దేని మీద ఉందో దానిలోకే మళ్ళీ పంపిస్తాడు, దానికి అనువైన స్థానంలోకి పంపిస్తాడు. కొడుకో 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 ఏడుస్తూ పోయాడు అనుకోండి, ఆ కొడుకు దగ్గరే ఉండే ఓ కుక్కగా పంపిస్తాడు ఆ ఇంటికి. అంతకన్నా నువ్వు పట్టుకున్నది ఏం లేదుగా, చాలు కుక్కగా ఉన్నా మీ ఇంట్లోనే ఆ యజమాని దగ్గర కూర్చోవచ్చు. మీ ఆ అబ్బాయి తిని వదిలేసిన అన్నం నువ్వు తినచ్చు, మీ అబ్బాయి కుర్చీలో కూర్చుంటే నువ్వు కూర్చోవచ్చు, తోకోపచ్చు. మీ అబ్బాయి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నువ్వు పరిగెత్తుకెళ్ళి 2 కాళ్ళు పైకెత్తి గుండెల మీదకి ఎక్కచ్చు. ఆ కోరిక తీరడానికి మనుష్య ఉపాధి ఎందుకు? మనుష్య ఉపాధి ఈశ్వరుణ్ణి చేరుకోవాలనే ప్రయత్నం ఉన్న వాళ్ళకి. దానికోసం ఇంకా చాలా మంది ఉన్నారు. అది నీకు అక్కర్లేదు. నీకు మనుష్య ఉపాధి ఇస్తే నువ్వు ఇంకొకలా వాడుకున్నావు, ఆఖరి స్మరణ దాని మీదేగా ఉండిపోయింది. అందుకు నీకు దానికి అనువైన ఉపాధిని ఇస్తాడు అని దానికి అనువైన ఉపాధిని ఇస్తాడు. ఈ స్మరణ ఆఖరణ దేని మీద ఉండిపోయిందో చూడగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నవాడు ఈశ్వరుడు వినా వేరొకరు ఉండరు. కట్టుకున్న భార్యకి, కడుపున పుట్టిన బిడ్డలకి కూడా తెలియదు దేని మీద మనసు నిలబడి వెళ్ళిపోతున్నాడో. మనసు ఎవరి మీద నిలబడి బయటికి వెళ్ళిపోతోందో పంచేంద్రియ శక్తుల్ని పట్టుకుని ఎవ్వరికీ తెలియదు. అందుకే ధూర్జటి గుండెలు బాదుకుని ఏడ్చాడు కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి. ఆయన పట్టుకున్నాడు శాస్త్ర రహస్యాన్ని. పట్టుకోడాడు మహానుభావుడైన. దంతంబుల్ పడనప్పుడే తనువుయం దారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెవించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలమీ పదాంబుజములం శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఒంట్లో ఓపికన్నన్నాళ్ళు నువ్వు ఇంకో దాన్ని పట్టుకుని, ఓపిక తగ్గిపోయిన తర్వాత ఈశ్వరుణ్ణి పట్టుకుంటానంటే నీ మనస్సుకి అధ్యవసాయం ఇది. దానికి అలవాటు అయిపోయింది పట్టుకోవడం ఇంకో విషయాన్ని. ఇప్పుడు అది వృద్ధాప్యంలో పట్టుకుంటుందని నువ్వు అనుకుంటున్నావా? చాలా కష్టం. ఎవరో అదృష్టవంతులు అయితే అలా మారచ్చు. అంత్యమునందు అసలు నిలబడదు. ఆఖరణ అది వెళ్ళి 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 మనస్సు దేని మీద బాగా అలవాటు పడిపోయిందో వాళ్ళ కోసమే వెంపర్లాడుతుంది. రాదు మళ్ళీ మనుష్య జన్మ, ఇవ్వడు ఈశ్వరుడు. అందుకే ఒక్క మనుష్య జన్మ దగ్గరికి వచ్చేటప్పటికొచ్చే పెద్ద పీచి ఏమిటో తెలుసా అండి? పునర్జన్మయందు ఈశ్వరునకు స్వాతంత్ర్యము లేదు. ఆయన వదిలిపెట్టేశాడు అక్కడ. నేను పుచ్చుకోను, గమనించి ప్రభుత్వాన్ని నడుపుతాను. నీకు మనుష్య శరీరం ఇచ్చాను, బుద్ధినిచ్చాను. నువ్వు దేన్ని ఎప్పుడూ పట్టుకుంటావో అదే నీకు చివర కూడా కనపడుతుంది. అంతా బాగున్నప్పుడు ఈశ్వరుణ్ణి స్మరించడం కాదండి. అకస్మాత్తుగా నీకేదో ఉపద్రవం జరిగింది, అప్పుడు కూడా నువ్వు ఈశ్వరుణ్ణే స్మరించగలవా? అందుకు అలవాటు పడితే ప్రాణోత్క్రమణ సమయమునందు కూడా నీ బాధ ఈశ్వరుడికే చెప్తూ ఆయన మీద నిలబెడతావు. అందుకే అంత తేలికేం కాదు. ధృతి తప్పిన తరి అంటారు పోతన గారు. స్పృహ పోతుంటే మనసుని ఎక్కడ నిలబెడతావురా? అలవాటు లేదుగా నీకు. వెళ్ళి ఎక్కడో నిలబడుతుంది, భార్య మీదో బిడ్డల మీదో. ఉపాధి పోతుందంతే, పోయి హీనోపాధిలోకి వెళ్ళిపోతాడు. ఆయన ప్రభుత్వము అంటే అలా ఉంటుంది, అంత శ్రేష్టముగా ఉంటుంది. మనం లెక్కలు రాస్తే ఇన్ని తప్పులు రాస్తాం. వీడిది పట్టుకెళ్ళి వాడికి వేస్తాను, వాడిది పట్టుకెళ్ళి వీడికి వేస్తాను, నానా అల్లరి. ఆ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అన్నది చూడండి, ఎంతమంది ఇన్ని రకాల బాధలు పడిపోతుంటారో. ఎక్కడైనా అకౌంట్ అనేటప్పటికి అందులో తప్పు కూడా నీడలా ఉంటుంది. కానీ ఈశ్వరుడు యొక్క సమగ్రత యందు, ఆయన యొక్క నిర్వహణ యందు అటువంటి తప్పన్నది ఎన్నటికీ ఉండదు. ఆయన అంత జాగ్రత్తగా లెక్కలు కడుతూనే ఉంటాడు. ఆయన ప్రభుత్వము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? ప్రభుత్వము అంటే అధికారము. ఆయన అధికారము ఎలా ఉంటుందంటే సృష్టియందు స్థితియందు లయయందు ఆయనే, వినా వేరొకడు ఉండడు. అందుకే శివుని యొక్క వైభవాన్ని చెప్పడం నటరాజతత్వం చెప్తుంది. ఆ నటరాజుగా ఉన్నప్పుడు ఆయన నాట్యం చేస్తుంటే అలా చూస్తూ సంతోషపడిపోయే వాళ్ళు వ్యాఘ్రపాదుడు, పతంజలి. అందుకే ఇప్పటికీ మీకు వ్యాఘ్రపాదుణ్ణి, పతంజలిని, భృంగిని చూడాలి అంటే ఒకే ఒక్క చోట చూడడానికి అవకాశం ఉంది. కాంచీ పట్టణంలో కాంచీపురం వెడితే ఏకాంబరేశ్వరుడని మామిడి చెట్టు ఉంది. 4 వేదములు మామిడి చెట్టుగా వచ్చాయి. ఆ మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉంటారు. అమ్మవారు పరమశివుడి వంక తిరిగి ఉంటుంది.
పరమశివుడు అమ్మవారి వంక తిరిగి ఉండకుండా ఇలా మన వంక ఎవరు చూడ్డానికి వస్తారో వాళ్ళందరికీ నా ఆశీర్వచనం ఉంటుందని చూపిస్తుంటాడు. శివకేశవుల మధ్య అభేదం అంటే గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆ స్థితిలో అక్కడ కంచిలో చూసేవాళ్ళు ఎవరో తెలుసా? పార్వతీ పరమేశ్వరుడు, వాళ్ళ మధ్యలో సుబ్రహ్మణ్యుడు. అమ్మవారి అన్నగారు నారాయణుడు మాత్రం ఎప్పుడూ వాళ్ళకి దూరంగా ఉండడం. ఇలా మీరు వంగి ఇలా గోడ మీదకి చూస్తే ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు ఉంటారు. అసలు శివకేశవుల మధ్య ఉన్న అన్యోన్యత, ఆ అనుబంధం మీరు మహాభారతం చదివితే మీకు అర్థం అవుతుంది. ఆయన ఇవ్వాలంటే ఈయనకిస్తాడు, ఈయన ఇవ్వాలంటే ఆయనకిస్తాడు. ఒకటే రెండుగా ఉండి ఎప్పుడూ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటుంది. అసలు ఏ భేదం మీకు కనపడదు వాళ్ళిద్దరి మధ్య. ఒకటి రెండుగా, ఒక ప్రమిదలో రెండు ఒత్తుల్లా వెలుగుతుంటారు వాళ్ళిద్దరు. రెండుగా ఉన్న ఒక్క జ్యోతిది కనుక అక్కడ కనపడతారు వ్యాఘ్రపాదుడు, పతంజలి. ఆ కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడి దేవాలయం నుంచి బయటకు వస్తే స్వామివారి పల్లకి అక్కడికి వచ్చి నిలబడుతుంది. అక్కడ కనపడతాడు భృంగి, మూడు కాళ్లతో ఉంటాడు. భృంగీచ్ఛా నటనోత్కట కరిమద గ్రాహీ స్ఫురన్మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత అంటారు శంకరభగవత్పాదులు శివానందలహరిలో. కాబట్టి ఆ నటరాజస్వామిగా ఆయన తన ప్రభుత్వమును మీకు చూపిస్తాడు. అందుకే నటరాజు అంటే కదులుతున్నటువంటి వాడు కదండి. ఇది అసలు శివతత్వానికే భిన్నం నటరాజు. ఎందుకని? శివుడంటే ఎవరు? తనలో తాను రమించేవాడు. తనలో తాను రమించేవాడు కదలడు, కూర్చుంటాడు కదండి. తనలో తాను రమించేవాడు ఎప్పుడు ఇలా ఉండి తనలో తాను ఆత్మానందమును అనుభవిస్తూ ఉంటాడు. కదిలిపోయేవాడు తనలో తానేం అనుభవిస్తాడు. అలా ఉండవలసిన వాడు నటరాజుగా ఉంటాడు, కదిలిపోతుంటాడు చిదంబరంలో. ఎవరు పరిపాలన చేస్తుంటాడో వాడు కళ్ళు మూసుకుని తనలో తాను అనుభవిస్తే పరిపాలన ఎలా చేస్తాడు? ఎవరు లోకమును పరిపాలిస్తాడో ఆ విష్ణువు రంగనాథుడిగా పడుకుని ఉంటాడు. ఏమిటా తత్వం? తనలో తాను అనుభవించవలసిన వాడు నటరాజుగా నాట్యం చేస్తుంటాడు, పరిపాలన చేయవలసిన వాడు రంగనాథుడిగా పడుకుని ఉంటాడు. ఆ తత్వాన్ని మీరు పరిశీలనం చేస్తే మీకు ఆ శివకేశవుల వైభవం ఏమిటో అర్థం అవుతుంది. ఈ కంటితో చూసి పరిపాలించాడు రంగనాథుడు. ఈ కన్ను మూసి లోపల మీ లోపలితనాన్ని కూడా పరిశీలిస్తూ పడుకుని ఉంటాడు. ఆయన పరిపాలన అలా ఉంటుంది. ఈయన నటరాజుగా ఉంటాడు. ఏమిటో తెలుసా అండి ఆ నాట్యం? ఒక చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు, చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. సాధారణంగా అంత నాట్యం చేస్తున్నప్పుడు అంత చిరునవ్వు చాలా కష్టం. ఆ నటరాజస్వామి ఎంత గొప్ప చిరునవ్వో! మీరు అసలు వైభవాలన్నీ చూడాలంటే కాంచీపురంలోనే చూడాలి. కైలాసనాథుడి దేవాలయం పక్కన ఒక గది ఉంటుంది తలుపేసేసి. మీరు అర్చకుల్ని బ్రతిమాలితే వాళ్ళు తలుపు తీస్తారు. అక్కడ నీరాజనం ఇవ్వండి అని అడిగితే ఊర్ధ్వతాండవమూర్తి ఉంటారు అక్కడ. ఆయనకి నీరాజనం ఇస్తున్నప్పుడు ఇలా ప్రమిద పైకెత్తితే, హారతిలో నోటిదాకా పైకెత్తితే చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. ఇంకొంచెం పైకి కాని హారతి పైకెత్తితే రుద్రమూర్తి కింద ఉంటాడు, చాలా కోపంగా ఉంటాడు. మీకే ఉలిక్కి పడతారు, ఈ బాబా అదేంటి అంత కోపంగా ఉన్నాడని. ఇలా దింపితే చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. అలా నటరాజు ఈ చేత్తో అగ్నిహోత్రం, ఈ చేత్తో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు. ముఖం చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. ఈ చేత్తో ఢమరుక పట్టుకుని ఉంటాడు. ఏమిటి ఆ విలాసం? అంటే ఢమరుక శబ్దం, శబ్దం ఆకాశ గుణకం. సృష్టి ఢమరుక సూచిస్తుంది. ఈ సృష్టినంతటినీ కూడా నేనే చేశాను, ఈ సృష్టినంతటినీ నేనే తీసేసుకుంటాను. లయం అగ్నిహోత్రం. అగ్నిహోత్రం అన్నిటినీ బూది చేసేస్తుంది, తనలో కలిపేసుకుంటుంది. కాబట్టి అగ్ని లయం, ఢమరుక సృష్టి, మధ్యలో చిరునవ్వు స్థితి. కాబట్టి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడు నేనే. మూడైన నేను మూడుగా కనపడతాను, ముగ్గురిగా కనపడతాను. ముగ్గురిగా కనపడిన నేను మూడు కాదు, ఒక్కటే. అందుకే మూడు మూర్తులకును, మూడు లోకములకు, మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. మూడుగా కనపడతాడు, ముగ్గురిగా కనపడతాడు, బ్రహ్మ విష్ణు శివులని. మూడు కాలములుగా కనపడతాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములని. మూడు లోకములుగా కనపడతాడు, అధోలోకములు, మధ్యలో ఉన్న లోకాలు, పై లోకాలు అని.
ఆయన యొక్క మూడవ కంటి అనుగ్రహం కలిగితే అజ్ఞానము దహింపబడి జ్ఞానము కలిగితే అన్నీ ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది. అందుకే జ్ఞానదాత మహేశ్వర, ఆయన ఆ అనుగ్రహాన్ని వర్షించనంతసేపు అనేకం కనపడుతుంటాయి. ఒక్కసారి ఈశ్వరానుగ్రహం శివానుగ్రహం కలిగిందా అన్నీ ఒక్కటే అన్న జ్ఞానం అంకురిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన నటరాజుగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆయనే. మిగిలిన వారందరూ ఆయనకి ఉపకరణములు, ఆయనకి సాయం చేస్తూ ఉంటారు, ఆయన చెప్పిన పని చేస్తూ ఉంటారు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఔదలదాలుస్తూ ఉంటారు. ఇటువంటి శక్తి ఉన్నవాడు. మీరు చూడండి, నేను నిన్న మీతో మనవి చేశాను, ఆయనకి ఆణవ మలము లేదు, కార్మిక మలము లేదు, మాయిక మలము లేదు. మీరు ఏ ప్రాణినైనా తీసుకోండి, అందులో ఉండేవేవి అంటే 5 భూతములు ఉంటాయి. పృథివి, ఆపస్తేజో, వాయు, ఆకాశములు. ఇవి కాక సూర్యుడు, చంద్రుడు ఒకరు మనోరూపంగా ఉంటారు. లేదా అదేంటి, ఆ చంద్రుడు అన్నప్పుడు మీరు మనోరూపం అనుకోండి కాసేపు. సూర్యుడు జ్యోతిస్వరూపంగా ఉంటాడు, యజమాన రూపము అని లోపల జీవుడు ఉంటాడు. ఇవి ఎవరు? ఇవన్నీ శివుడే. ఇదే అష్టమూర్తి తత్వం అంటారు. భూరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, సీతాగుండంలో చంద్రలింగం, కోణార్కలో సూర్యలింగం, కాఠ్మండులో యజమానలింగం. 8 ఆయనే. ఇప్పుడు ఈ 8 ఆయనే. ఈ 8 యొక్క సంఘాతములైన పిండాండములన్నీ ఆయనే. ఆయనే చేస్తాడు, ఆయనే ఉంచుతాడు, ఆయనే కలిపేస్తాడు. ఇది ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి? అక్కడే కూర్చుని మట్టి తీసి బొమ్మ చేసి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఈ మట్టితో బొమ్మ చేసి అక్కడ పెట్టి మళ్ళీ మట్టి తీసి ఇంకో బొమ్మ చేశాడు. ఆ బొమ్మ తెచ్చి అక్కడ పెట్టి ఈ బొమ్మను తీసేసి ఇలా నలిపేసి మళ్ళీ మట్టిలో పోయి కలిపేశాడు. ఇప్పుడు మట్టిలోంచి తీసి చేసినప్పుడు బొమ్మలో ఉన్నది మట్టే, మళ్ళీ అది మట్టిలోకి వెళ్ళిపోయినప్పుడు మట్టే. బొమ్మలు తీసి బొమ్మలు తెచ్చి బొమ్మలు తీసి బొమ్మలు తెచ్చినట్టు చాలా చమత్కారంగా తాను తెర వెనక ఉండి అన్నీ చేస్తూ ఉంటాడు. చేసేది కాదండి. మా తాతగారు కొన్నాళ్ళు ఉన్నారు, వారు వెళ్ళిపోయారు. తర్వాత మా తండ్రి గారు వచ్చారు, వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను వచ్చాను. కొంతకాలం ఈశ్వరుడు నన్ను రంగస్థలం మీద ఉంచుతాడు. ఆ తర్వాత నా కొడుకు, తర్వాత నా మనవడు. బొమ్మలు వస్తూ ఉంటాయి, బొమ్మలు మళ్ళీ అందులోకి వెళ్ళిపోతుంటాయి. ఆయన మాత్రం వెనక నుండి ఈ సమస్తాన్ని నిర్వహణ చేస్తుంటాడు. ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి? మీకు కదలికలు తెలుస్తాయి, కదిపేవాడు తెలియడు. అది గమ్మత్తు. వాడు కనపడిపోతే మీకు జ్ఞానం కలిగిపోయినట్టే. వాడిని అంతటా చూసేస్తారు మీరు. విశ్వమునందు విశ్వనాథుణ్ణి, లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడడం వచ్చేస్తుంది మీకు. అది చూడడం వచ్చిన వాడికి ఎప్పుడూ ఆనందమే. యోగరతో వా భోగం ఆయన్నే చూస్తుంటాడు, ఆయనే తానని తెలుసుకుంటాడు. అహం బ్రహ్మాస్మి. కాబట్టి ఆత్మకి చావు లేదు. పరమతృప్తితో పరమ సంతోషంతో నిలబడిపోతాడు. ఈ కంటికి కనపడకుండా ఆయన వెనక ఉండి చేసేటటువంటి వాటిని బట్టి వాడిని చూడడం నేర్చుకుంటారు కొంతమంది. అది పరమభక్తి. ఈ పరమభక్తి ఎక్కడికి దారి తీస్తుందో తెలుసా అండి? జ్ఞానమనకే దారి తీస్తుంది. పుస్తకాలు చదువుకుంటే భక్తి వచ్చేస్తుందని మీరు అనుకోకండి. అందుకే భక్తి ఈశ్వరానుగ్రహము. భక్తి నేను భక్తిగా ఉంటానంటే రాదు, ఈశ్వరుడు అనుగ్రహిస్తే భక్తి కలుగుతుంది. మీరు చూడండి, నేను ఒక్కొక్కప్పుడు ఈ విషయాన్ని చెప్తూ ఉంటాను. జానపదులు ఉంటారు. జానపదులు వారికి ఏమీ పెద్ద గ్రంథ పరిచయం కానీ అక్షరాస్యత కానీ వారికి ఏమి ఉండదు. కానీ వాళ్ళు ఈశ్వరుడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో వాళ్ళు కొన్ని సాక్ష్యాలు చెప్తారు. ఎక్కడున్నాడయా ఈశ్వరుడు, ఏం చేస్తున్నాడయా మీరు అడిగారు అనుకోండి, ఇదిగోనయా ఇది లేకపోతే ఈశ్వరుడు ఉన్నాడని, ఇది ఇలా ఉండాలి అంటే ఈశ్వరుడు లేకుండా ఎలా ఉంటుంది అని ఆయన మీకు సాక్ష్యం చూపిస్తాడు. ఉన్నాడయా దేవుడున్నాడయా
కన్నులకు కనిపింపకున్నాడయా, కనిపింపకేమి చేస్తున్నాడయా. మిగిలిన వాళ్ళు అంటారు, ఉన్నాడు ఉన్నాడు అంటున్నావు కదా దేవుడు, ఏడైనా ఏం చేస్తున్నాడు? కన్నులకు కనిపింపకున్నాడయా. ఈ మాంసనేత్రానికి దొరకడంటున్నావు, దొరకపోతే ఉన్నాడనడానికి ఏంటి ఆధారం? లోకాల చీకట్లు పోకర్ప గగనాన రవిచంద్ర దీపాలు ఉంచాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా. పగటిపూట ఒక దీపాన్ని పెట్టాడు, సూర్యుడన్న దీపం. రాత్రి వేళ చంద్రుడన్న దీపం పెట్టాడు. ఇంట్లో దీపం లేకుండా ఉండకూడదు కదండి, ఇదంతా ఆయన ఇల్లు. అందుకని ఈ ఇంట్లో రాత్రి వేళ చంద్రుడన్న దీపాన్ని పెట్టాడు, పగటి వేళ సూర్యుడన్న దీపాన్ని పెట్టాడు. ఈ రెండు దీపాలు లేకుండా ఇల్లు ఎప్పుడు ఉండదైంది. ఆయన ఇల్లు ఎప్పుడు మంగళప్రదమే. కాబట్టి మీరు పెట్టారా నేను పెట్టానా ఆ దీపాలు? ఈ రెండు దీపాలు పెట్టి కొడిగట్టిపోకుండా వాటిని అలా చేతులు పట్టి అవి చక్కగా ప్రకాశించేటట్టు చేస్తున్నవాడు ఈశ్వరుడే. కాబట్టి ఉన్నాడయా దేవుడున్నాడయా, ఇరుసు లేకుండానే ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా. సూర్యోదయం అయింది అంటే భూమి సూర్యుడికి ఎదురుగుండా వచ్చింది, సూర్యాస్తమయం అయింది అంటే భూమి ఇలా తిరుగుతూ, ఇది సూర్యుడు అనుకోండి, ఎదురుగుండా వస్తే పగలు, ఇలా తిరిగింది అనుకోండి, ఆయనకి వెనక్కిడిపోతే ఆయన కనపడకుండా, ఆయన కిరణములు పడకుండా వెనక్కిడితే చీకటి. తిరుగుతోంది భూమి. తిరుగుతోందంటే మీరు తిప్పుతున్నారా నేను తిప్పుతున్నానా? దానికి ఏమైనా ఇరుసుందా? ఇరుసు లేకుండా ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా, లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాలక మింట నిలిపాడయా, ఆధారమే లేని ఆకాశమును భూమిపై పడకుండా అంటే ఆపాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా. అటువంటి మహానుభావుడు పొంగి పొరలుచు వచ్చి భూమిపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా. ఆయన ఆజ్ఞ లేకపోతే సముద్రం పొంగుతూ వచ్చి భూమి మీద పడిపోతుంది. చేతకాక 4 కెరటాలతో వచ్చి వెనక్కెడుతోంది ఏమిటది? ఎవరు శాసించారు సముద్రుణ్ణి? ఏదో 4 కెరటాలతో అలా వెళ్ళి వెనక్కెళ్ళు తప్ప చెలియలి కట్ట దాటి వెళ్ళడానికి వీల్లేదు అని ఎవరిలా వేలు పెట్టి చెప్తే ఆగిపోయింది? ఒక్కసారిది బయటికి వచ్చిందో అంతే, 1000 కోట్ల నష్టం జరిగిపోతుంది. ఎవరు ఆపారు? మీరు చూడండి, కాళ్ళు చేతులు కట్టేస్తే గింజుకుంటారు. గింజుకుంటే బలవంతుడు ఎలా ఉంటుందో సముద్రం కెరటాలు రావడం అలాగే ఉంటుంది ఘోషతోటి. ఎంత గొప్ప దర్శనం చేశారో జానపదులు. పొంగి పొరలచు వచ్చి భూమిపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా, జగతిలోనున్నట్టి జీవరాశులకెల్ల అన్నమిడి ఆదరించాడయా, తెర వెనక తానుండి తెర ముందు మన నుంచి తైతక్కలాడించుచున్నాడయా, ఇన్ని పనులున్నవాడెన్నటికో కనిపించునన్న మాట నమ్మకున్నారయ్యా. ఏమంటే కోటేశ్వరారు మీరు కనపట్టలేదేమిటి ఈ మధ్య అన్నారు అనుకోండి, ఏదో ఈ మధ్య చాలా పని ఒత్తిడిగా ఉంటుంది, అబ్బోహో పొద్దున్న అయ్యేటప్పటికి ఇంట్లో ఏదో అనుష్ఠానం వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, మధ్యలో ఆఫీసు, సాయంకాలం అయ్యేటప్పటికి మళ్ళీ ఉపన్యాసాలు, ఎక్కడికి వస్తాను, ఎక్కడికి రావట్లేదంటారు. చాలా పనులుంటే ఇంకోళ్ళకి కనపడడం కష్టం. ఏ పని లేదనుకోండి, అవతల వాడికి పనున్నా వెళ్ళేవాడు తలుపు కొడతాం కదా. కాబట్టి ఇన్ని పనులున్నవాడెన్నటికో కనిపించునన్న మాట నమ్మకున్నారయ్యా. ఇన్ని పనులున్నవాడు ఎలా కనపడతాడు? ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు, లేకపోతే అన్నమేది జీవకోటికంతటికి. కాబట్టి మహానుభావుడయా, జీతబత్యము లేక గాలిలో సురుటీలు మన కొరకు తిప్పుచూ ఉన్నాడయా. గాలిని అలా కదుపుతున్నాడయా, ఇలా తోస్తుంటే గాలి అంతటా ప్రసరించి ఊపిరి అందుతోంది, సురుటీలు తిప్పుతున్నాడు. అలా తిప్పినందుకు మీరు నేనేమైనా జీతం ఇచ్చానేట ఆయనకి? గుళ్ళోకి ఇచ్చే అరటిపళ్ళని ఉంటాయి, ఇంతంత అరటిపళ్ళు, అవి పెట్టడం తప్ప ఈశ్వరుడికి ఎప్పుడన్నా మనం తింటే అరటిపండు కూడా మనం పెట్టాం. కాబట్టి అటువంటి వాడు ఈశ్వరుడు. ఆయన ప్రభుత్వం అంటే అలా ఉంటుంది. ఆయన శ్రేష్ఠుడు, ఆయన నిర్వహిస్తాడు. అందుకే ఆయన దేవతా సార్వభౌమ. అందుకే ఈశ్వరతత్వాన్ని ఎక్కడ చెప్పినా ఒక మాట చెప్తాడు. మిగిలిన దేవతల యొక్క కిరీటములలో పొదగబడినటువంటి మణుల యొక్క కాంతుల చేత ఆయన పాదములకు నీరాజనములు ఇవ్వబడుతుంటాయి. అంటే ఆయన నడిచి వస్తుంటే వీళ్ళందరూ సభలోని వాళ్ళు ఎంత వంగుతారంటే వాళ్ళ కిరీటములు ఆయన పాదములకు తగలకుండా ఆయన ముందు నడిచేటటువంటి పారిషదులు తప్పుకోండి 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 అంటుంటారు. అయినా సరే ఆయన పాదములకు నమస్కరిద్దామని కిరీటాలు ఇలా ఉంచేస్తారు ఆయన పాదముల దగ్గర. ఉంచితే ఆయన మధ్యలో ఇలా నడుస్తూ ఉంటారు.
ఆ పక్కలకి కిరీటాలు భూమికి తగిలేటట్టు వంగుతారు. వాటి కాంతులైన పాదముల మీద పడుతుండగా ఆయన నడుస్తూ ఉంటాడు. అలా నడిచేవాడెవడో వాణ్ణి సార్వభౌముడు అని పిలుస్తాడు. శివుడు సార్వభౌముడు. అందుకే శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళి శీతే స్ఫీతే సవర్ణ రత్నస్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హ్యే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేరవక్ర శంభుశ్రీ భ్రామరీష ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ. ఆయనకి దేవతా సార్వభౌమ అని పేరు. ఆయన నడిచి వస్తూ ఉంటే దేవతలందరూ కూడా తమ కిరీటములు ఆయన పాదముల మీద వాటి కాంతులు పడేటట్టుగా వంగి నమస్కరిస్తారు. అటువంటి వాడు సార్వభౌముడైనటువంటి వాడికి ఒక లక్షణం ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? ఆయన ప్రసన్నుడు కావడమే మీ కోరిక తీరడం. సార్వభౌముడు ప్రసన్నుడు అయ్యాడనుకోండి, ఏమి ఇవ్వడు మీకు. అయితే మీరు ఇక్కడ ఒక పెద్ద చమత్కారం గమనించాలి. సార్వభౌముడు ప్రసన్నుడైతే మీకు చాలా పెద్ద మర్యాద ఏమిటో తెలుసా అండి? ఆయన కన్నా పైన మిమ్మల్ని కూర్చోబెట్టడం కదండి. మీ కాళ్ళు ఆయన పట్టుకోవడం కాదని మీరు అనగలరా? ఆయన సార్వభౌముడు, ఆయన మీ కాళ్ళు పట్టుకున్నాడు అనుకోండి, అది ఎంత మర్యాద. ఆయన సార్వభౌముడు కాబట్టి ఆయన కన్నా పైకి ఎవరు కూర్చోరు ఇంకా. కానీ ఇప్పుడు ఆయన కింద కూర్చొని పైన కూర్చోబెడతాడు. ఎందుకు కూర్చోబెడతాడో తెలుసా అండి? ఆయన సహృదయం అది. నేను సార్వభౌముణ్ణి కాబట్టి ఎప్పుడూ కింద కూర్చోండి అనడం, నేను సార్వభౌముణ్ణి కాబట్టి అందరూ నా కాళ్లే పట్టుకోండి అనడం. ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా? ఈ సౌలభ్యానికి స్తోత్రం చేస్తారు ఈశ్వరుడు. లేకపోతే ఆయన సార్వభౌముడైతే మీరు ఎప్పుడు భయం భయంతో చేతులు కట్టుకుని ఉండాలి. మీకు చనువు ఎక్కడ ఉంటుందండి? మీకు చనువు ఏర్పడే అవకాశం ఉండదు. చనువు ఎప్పుడు ఉంటుంది? సహృదయత ఉన్నవాడైతే ఆ కిందకి దిగొస్తాడు. అల్లసాని పెద్దన గారు రాయలవారు వెళ్ళిపోయిన తర్వాత గుండెలు బాదుకుని ఇచ్చాడు. ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొని మనుచరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవి గండ పెండేరమునకీవె తగునని తానే పదమున తొడగే గోకట గ్రామాధ్యనేకాగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయల తోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అని చెప్పుకున్నాడు. రాయలవారు గొప్పవారు కాబట్టి వెళ్ళిపోయాడని నేను ఏడుస్తున్నానని చెప్పలేదు. ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొనియే. అంత గొప్పవాడైనా సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి, మురురాయరగంట, జగనొబ్బగండ అని బిరుదులు సాధించినటువంటి వాడైనా ఆయన మదపుటేనుగు మీద ఎక్కి వెళ్ళిపోతుంటే, అల్లసాని పెద్దనగారు అలా వెళ్ళిపోతుంటే, ఓహో పెద్దనగారు ఎడుతున్నారని చెప్పి ఏనుగు మించి తాను కిందకి దిగి పెద్దనగారు రండి అని రెండు చేతులు పట్టుకుని తన చెయ్యి ఇచ్చి ఏనుగు మీద కూర్చోపెట్టుకుని పురవీధుల్లో తీసుకెళ్ళాడు. ఇది రాయలవారి గొప్పతనం. నా దగ్గర 4 గ్రామాలు పుచ్చుకుని పద్యాలు చెప్తేనే సంతోషించి ఇచ్చేటటువంటి ధనాన్ని పుచ్చుకుని బతికే బ్రాహ్మణుడు ఈయనకి నేను గౌరవం ఏమిటి అనలేదు. పైగా మనుచరిత్ర అంకితం అందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే. మనుచరిత్ర రాయలవారికి అంకితం ఇచ్చాడు ఆయన. శ్రీవక్షోజకులంగనాభ మెదపై జన్నొందలంబోదరాదేవింత్ర కమలా సమీపమున ప్రీతి నిలిపినాడో జనంగ వందారు తనందనాది నిజభక్త శ్రేణి కిందోతురా జీవక్షుండు కృతార్థు చేయు శుభదృష్టిని కృష్ణరాయాదిపున్నట్టు ప్రారంభం చేశాడు ఆయన మనుచరిత్ర. ఆ మనుచరిత్రని అంకితం ఇస్తే బిరుదైన కవివయ నీ పల్లకి నేనే మొయ్యాలని రాయలవారే మోశారు ఆ పల్లకిని. పైగా బిరుదైన కవి గండ పెండేరమునకి వెతగొనని తానే పాదమున తొడగే. గండ పెండేరం వేసేటప్పుడు పాదానికి కదండి వేస్తారు, వంగాలి, అవతల వారి పాదం పట్టుకుని గండ పెండేరం వెయ్యాలి. నేనాయన ముందు వంగడం ఏమిటి, ఆయన పాదంనే పట్టుకోవడం ఏమిటి, ఆయనకి నే గండ పెండేరం ఏంటి, అలా ఎలా వంగుతారండి, ఎలా పాదం పట్టుకుంటారండి అంటే చక్రవర్తికి మహారాజు ఒక బ్రాహ్మణుడికి ఒక కవికి గండ పెండేరం ఎలా వేస్తాడు? అంత గొప్పవాడైనా రాయలవారు తన గొప్పతనం కన్నా పెద్దనగారి గొప్పతనాన్ని చూసి నేను పరిపాలించిన సామ్రాజ్యం కాలగర్భంలో కలిసిపోతుంది, నేనంటూ మిగిలితే వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క అంతరాలయంలో నా భార్యలతో నేను పెట్టుకున్న విగ్రహాలే మిగులుతాయి తప్ప నా ఫోటోలు ఎక్కడా ఉండవు. ఇంకా నేను పరిపాలించే సామ్రాజ్యం అంతా కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ మనుచరిత్ర నిలబడిపోతుంది.
ఎందుకంటే పెద్దనగారి రచన అటువంటిది. అటువంటి వాడా శాశ్వతుడు, నేనా శాశ్వతుణ్ణి, కాబట్టి ఆయన పాదము నేను పట్టుకుంటానని వంగి గండపెండేరం వేశాడు కాలు పట్టుకుని. అడిగితే చాలు గోకట గ్రామాధ్య నేకాగ్రహారములు అడిగిన సీమలు అందునిచ్చే, ఎన్ని కావాలంటే నిచ్చేశాడు. అటువంటి రాయలతో నేను కూడా వెళ్ళిపోకుండా స్వర్గానికి జీవచ్ఛవంలా బతికున్నానని ఏడిచాడు అల్లసాని పెద్దనగారు. ప్రభువు గొప్పతనం ఎక్కడుంటుందంటే పరిపాలన యందు మాత్రమే కాదు. పరిపాలన అన్న మాట మీరు చెప్పుకుంటూ పెడితే రాజుగారికి అవి ఉన్నాయి, రాజుగారికి ఇవి ఉన్నాయి అంటూ చెప్పుకుంటూ పెడితే దానికి అంతే ఉండదు. సార్వభౌముడు అన్నాక అన్నీ ఉంటాయి. కానీ ఉండవలసిన లక్షణం ఏమిటో తెలుసా అండి? ఈ అందుబాటు, ఈ లొంగుబాటు. ఇప్పుడు ఆయనొచ్చి పాదం పట్టుకుంటే అది ఎంత గొప్ప విశేషం. ఆయనే భక్తులకు అంతగా లొంగిపోయాడు, భక్తులకి వశుడైపోయాడు. ఎంత వశుడైపోయాడో తెలుసా అండి? ఆయన ప్రసన్న హృదయం అది. ఆయన అంతటి పరిపాలకుడై, అంతటి నటరాజై, అంతటి జగన్ నిర్మాణ దక్షుడై, సృష్టికర్తయై, స్థితికర్తయై, ప్రళయకర్తయై, తనకొక ఎంగిలి మాంసం ముక్క పెట్టిన వాడి భక్తికి ప్రీతి చెంది దాని భూమి మీదుండి పక్కనున్న కొండ మీద కన్నప్పని కూర్చోబెట్టాడు శ్రీకాళహస్తిలో. సార్వభౌముడా పైన కూర్చోవలసింది, ఒక బోయవాడు, ఒక కిరాతుడా పైన కూర్చోవలసింది. ఇది కదా శంకరాచార్యులు వారు చూసి గుండెలు బాధేసుకున్నారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిద్వక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకి. ఒక ఎంగిలి మాంసం ముక్కకి నోట్లో పట్టుకొచ్చి ఉమిషినటువంటి నీళ్లకి అభిషేకంగాను స్వీకరించి చెప్పుతో నిర్మాల్యం తీస్తే కూర్చెతో తీసినట్టుగా ఫలితాన్ని వేసి అనుగ్రహించవా? ఏమీ తెలియనటువంటి వాడు ప్రేమతో చేసినా సరే ఈశ్వరుడు ఎంత లొంగిపోతాడో చూపించాడు అందులో ఆయన. ఇది లేదు అనుకోండి, ఆయన పరిపాలకుడు అయితే మీకు వచ్చేది ఏమీ లేదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన సార్వభౌముడు, ఆయన పరిపాలకుడు, ఆయన మహారాజు, ఎంతో సంపాదించాడు. బంగారు కణికల మధ్య బతికాడు, హంసతూలికా తల్పాల మీద పడుకున్నాడు, రాజనాల బియ్యంతో అన్నం తిన్నాడు. మీకేమైనా ఒరిగిందా? మీరెప్పుడు ఆయన్ని చూడలేదు, ఆయన బయటికి రాడు. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవ అంటారు పోతన గారు భాగవతంలో. ఎంతమంది రాజులు వచ్చారో, ఎంతమంది వెళ్ళిపోయారో, ఎవరు భూమి మీద శాశ్వతంగా ఉండిపోయారు, ఎవరి పేరు ఉండిపోయింది. అది కాదు, ఆయన మహేశ్వరుడైతే మీకొచ్చే గొప్ప ఏమిటో మీరు చూసుకోవాలి. అప్పుడు మీకు భక్తి పాదుకుంటుంది. జగన్ ఆయన్ని స్తోత్రం చేసి ఆయన సార్వభౌముడండి, ఆయన సృష్టికర్త అండి, ఆయన స్థితికర్త అండి, ఆయన ప్రళయకర్త అండి, ఆయన తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం. ఆయన దైవములకు దైవము, దేవతలకి అధిపతి, ఆయన ఈశ్వరులకు ఈశ్వరుడు అని నేను ఓహో చెప్పేశాను అనుకోండి అరగంట. వాట్ ఇఫ్ అని మీరు అడిగారు అనుకోండి, అయితే ఏమిటి? కాదు, ఎంతటి సార్వభౌముడో అంతటి సహృదయుడు. నీవు ఎన్ని పాపములు చేసి ఉన్నావన్నది కాదు, ఇన్ని పాపములు నా వద్ద ఉన్నాయి అని తెలుసుకుని ఆయన దగ్గర నువ్వు పడిపోవడం నీకు ఇప్పుడైనా అలవాటైతే, ఎంత పెద్ద దూది కొండైతే మాత్రమేమంటే కాల్చడానికి నిప్పు రవ్వ చాలదా? ఒక్కసారి మీరు త్రికరణ శుద్ధిగా ఆయన ముందు పడిపోతే చాలు, మీ పాపములు కాల్చడానికి ఆయన ఉదారుడై సిద్ధంగా ఉన్నాడు. కాదు, నిత్తి మీద పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో దెప్పి పొడిచారు. సరే, ఇప్పుడు మళ్ళీ నేను శివానంద లహరిలోకి వెళితే అవన్నీ బయటికి వచ్చే పనులా? కాబట్టి పరమశివుడు అంటే ఎంతటి పరిపాలకుడో, ఎంతటి ప్రభుత్వం ఉన్నవాడో, ఎంత శ్రేష్టమైన పరిపాలకుడో అంతటి ఉదారుడు. ఈ ఔదార్యాన్ని అందుకోగలిగిన జన్మ ఏదో తెలుసా అండి? మనుష్య జన్మ ఒక్కటే. ఎందుకో తెలుసా? మిగిలిన ప్రాణులున్నాయి, వాటికి నేను శివాష్టోత్తర శతనామ స్తోత్ర వ్యాఖ్యానం చేస్తే మాత్రం తెలుసుకునేటటువంటి భాగ్యం ఉందా? అర్థం చేసుకుని వచ్చి నమస్కరించగలిగినటువంటి యోగ్యత ఉందా? ఉపాధికి రెండూ లేవు. శివ శివ అనలేవు అవి. కానీ వినగలిగినటువంటి అదృష్టం, ఓహో మనం ఆయన ముందు పడిపోతే చాలని, మళ్ళీ నేను ఈ తప్పు చెయ్యనని త్రికరణ శుద్ధిగా చెప్పి పడిపోతే మీ పాపరాశిని ధ్వంసం చేయడానికి ఈశ్వరుడు సిద్ధంగా ఉన్న సహృదయుడు. ఆయన పరిపాలనకున్న గొప్పతనం అదిని మీరు తెలుసుకోగలిగారనుకోండి,
ఉత్తర క్షణంలో మహేశ్వర నామాన్ని వినడం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. అది మీకు అవగతం కానప్పుడు ఆయన మహేశ్వరుడైతే మీకేం కలిసి వచ్చింది నాకు చెప్పండి. మీకు కలిసి వచ్చేది ఏం లేదు. మీరు పరమభక్తితో అడిగితే వాణ్ణి అడుగుతాను. నేను అడుక్కుంటే ప్రతి వాళ్ళ ముందు నేను అడుక్కోవలసిన అవసరం నాకు లేదు. ఎవడు సార్వభౌముడో వాడి ముందు అడుక్కుంటాను. పెడితే వాడు పెట్టాలి, నాకు అడుగు నిండాలి. ఇస్తే వాడివ్వాలి ఏదిచ్చినా అని మీరు వాడి ముందు నిలబడ్డం మీకు అలవాటైందనుకోండి, వాడు ఏమివ్వడని మీరు అనుకుంటున్నారు? అప్పుడు ఆయన యొక్క ప్రభుత్వానికి అర్థం ఉంది కదండి. ఆయనకి ప్రభుత్వము అన్న మాటకు అర్థం ఎప్పుడు? నేను దీనుణ్ణి అని మీరు వెళ్ళి నిలబడితే ఇవ్వకుండా ఆయన దాచుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన సహృదయత ఎక్కడుంది? శంకరాచార్యులు వారు ఇదే మాట అంటారు అమ్మవారితో. అమ్మా నీకు అదృష్టం కలిసి వచ్చిందమ్మా అన్నారు. ఏమిటి శంకరా అన్నారు ఆవిడ. అమ్మా ఎవరినన్నా రక్షిద్దామని నువ్వు చూస్తున్నావు. ఎందుకని? ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణ వైదగ్ధ్యముత్తాలయ మూకశంకరులు అంటారు అందులో మూక పంచజతిలో. నీకెందుకమ్మా, నీ దగ్గర బోలెడంత అనుగ్రహం ఉంది. మీ ఆయనకి ఇద్దామంటే అక్కర్లేదు, ఆయనే సార్వభౌముడు. పోనీ పెద్ద అబ్బాయికి ఇద్దామంటే గణపతి లోకాల నుండి రక్షించేవాడు. సుబ్రహ్మణ్యుడికి ఇద్దామంటే మహాజ్ఞాని. ఇంకా నీకు నీ భర్త గురించి ఆలోచించాలా, పిల్లల గురించి ఆలోచించాలా? ఎవడికిద్దాం మరి మన దగ్గర ఉన్న అనుగ్రహం అంతా? అంటే నేను ఉన్నానమ్మోయ్. ఆనమ్రేషు జనేషు ఏమీ లేక తప్పులు చేసిన వాడిని ఉన్నాను నేను, ఇదిగో ఇలా నించున్నాను. పూర్ణ కరుణ వైదగ్ధ్యముత్తాలయ. ఇప్పుడు నువ్వు ఇంకా పూర్ణ కారుణ్యం నా మీద వర్షించాయి. ఇచ్చేశానన్న తృప్తి నీకు, పుచ్చుకుని దరిద్రం తీరిపోవడానికి నేను కలిశాం కదూ, ఇంకేమిటి భాగ్యం నీకు పండింది లేపంట అన్నారు. అంటే చమత్కారం, అది స్వతంత్రత. భక్తుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అలా అడగగలగాలి. అలా అడగలేకపోయాడు అనుకోండి, ఎప్పుడు ఇలా చేతులు కట్టుకుని అయ్యి బాబోయ్ అన్నాడు అనుకోండి, జీవితం అలాగే ఉంటుందంటే ఇంకెప్పటికీ మీకు స్వాతంత్ర్యం. త్యాగరాజస్వామి కీర్తన చేశారు, ఎన్నాళ్ళు వడ్డిస్తావు? నువ్వు వడ్డించడం రాముడు తినడమే కానీ మేము చూడమా? అందుకనమ్మా నువ్వు వండితేనే తింటాడంటావా? వండి అక్కడ పెట్టు, నేను వడ్డిస్తాను. రాముడు ఒక్కడు తినడుగా, లక్ష్మణుడితో కలిసి కానీ తినడు. రామలక్ష్మణులు కలిసి తింటుంటే భరత శత్రుఘ్నులు రాకుండా ఉండరుగా. వీళ్ళు నలుగురు తింటూ హనుమను వదిలేస్తారా? హనుమ కూడా వస్తారుగా. అమ్మా నువ్వు వండిన పాయసం వీళ్ళ పాత్రలందరిలో అన్నిటిలో వేసి లక్ష్మణుడు తిని, అన్నయ్య ఇన్నిసార్లు తిన్నా వదిన చేతి పాయసమేను స్మా అని వాళ్ళందరూ మురిసిపోతుంటే రామచంద్రమూర్తి తన నల్లటి చేత్తో తెల్లటి పాయసాన్ని ఇలా పుచ్చుకుంటుంటే, అమ్మా నేను ఇంకొంచెం వేసుకోండి అని నేను వెయ్యొద్దు, నువ్వు పక్కన నిలబడి అన్ని తయారు చేసేసి నేను వడ్డించుకుంటానన్నారు. అలా అడగచ్చా అండి అన్నారు అనుకోండి, ఇంకా మీకెప్పుడు స్వాతంత్ర్యం? భక్తుడికి భగవంతుడి దగ్గర స్వాతంత్ర్యం ఎందుకు ఏర్పడుతుందో తెలుసండి. ఆయన యొక్క ప్రసన్నతని మీరు అర్థం చేసుకుంటే మీరు సౌలభ్యంతో వెళ్ళి ఈశ్వరాన్ని నీ తప్పు చేశాను, ఇంకెప్పుడు చేయను, నన్ను మన్నించు అని చెప్పగలరు. ఏమండో చంపేస్తారని చెప్పాడంటే అన్నారు అనుకోండి, ఇంకెప్పుడు చెప్తారు అసలు నాకు చెప్పండి. ఉత్తినే నోటి మాటతో అజ్ఞాని నామయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం శేషశైల శిఖామణే నోటితో అన్నమే. నిజంగా వెళ్ళి ఏం తప్పు చేశారో ఎవడు చెప్పడం. ఎవడికి వాడికన్నా ఉత్తముడు ఇంకోటి లేనట్టు మాట్లాడతాడు ఈశ్వరుడి దగ్గర. ఎప్పుడు చెప్తావు? ఆయన ప్రసన్నుడయా నిన్ను రక్షిస్తాడని చెప్తే. ఆయన ప్రభుత్వమునకున్న చాలా గొప్పతనం ఇది అని మీరు తెలుసుకున్న నాడు మాత్రమే మీకు ఆ మహేశ్వర అన్న నామం ఉపయుక్తం. కాదు మీరు చూడండి, మీరు త్రికరణ శుద్ధితో ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడం మీకు అలవాటైతే ఈశ్వరుడు మిమ్మల్ని ఏదైనా చేయగలడు. అదేమిటంటే నాకు ఇంత స్థితి వస్తుందా అని మీరు అనుకోక్కర్లేదు. ఆయన అనుకున్న నాడు బ్రహ్మగారు వ్రాసిన వ్రాత తుడిచి మిమ్మల్ని ఎంత పైనైనా ఆయన కూర్చోపెట్టగలడు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. పెరియ పురాణం అని మనకు ఒక పురాణం, 63 మంది నాయనార్ల కథలు చెప్తున్నది. నాయనార్లు శివభక్తులు, ఆళ్వారులు విష్ణు భక్తులు. విష్ణు శివ నాకేం భేదం లేదు, వాళ్ళు అలా పట్టుకున్నారు వీళ్ళు ఇలా పట్టుకున్నారంటానంతే నేను. అందులో 63 మంది నాయనార్లలో మూర్తి నాయనార్ అని ఒక నాయనారు. ఆయనకి శివుడంటే మహాప్రీతి. కానీ ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు కూడా చాలా శివభక్తుడై ఉన్నప్పటికీ జరగరాని సంఘటన ఒకటి జరిగింది. పక్కనే ఉన్నటువంటి భిల్లనాయకుడు ఒకడు సైన్యంతో వచ్చి ఆ రాజుని సంహరించాడు. ఆయన పాషండమతస్థుడు, ఆయనకి శివారాధన అంగీకరించాడు. కాబట్టి ఆయన శివలింగాన్ని ఆరాధన చేయనిచ్చేవాడు కాదు.
సరికదా ఈ ఊళ్ళో శివుడికి పూజ చేసే వాళ్ళు ఎవరు అని పేర్లు అడిగి తీసుకున్నాడు. మొట్టమొదటి పేరు మూర్తి నాయనారిది. ఈయన ఎక్కువగా శివుణ్ణి దేంతో ఆరాధిస్తాడు అని అడిగాడు. చందనపు చెక్కలు తీసుకెళ్లి అరగదీసి చందనాన్ని అలదుతూ ఉంటాడు ఎక్కువగా. ఆయన ఏం చేశాడు, అసలు ఎవ్వరూ ఎక్కడా చందనపు చెక్క అమ్మడానికి వీల్లేదు, కొట్లన్నీ మూసేయండి అన్నాడు. చందనం లేదు. ఈయనకి చందనం ఇవ్వకపోతే ఉండలేడు ఈయన ఈశ్వరుడికి. ఈయన పూజ గదిలోకి వచ్చి కూర్చుని శివలింగాన్ని చూసి ఏడిచాడు, ఈశ్వరా నువ్వు పరిపాలకుడవు, కానీ వీడు నేను పరిపాలకుండా అంటున్నాడు, నీకు చందనం ఇవ్వద్దంటున్నాడు. నీకు చందనం ఇవ్వకుండా నేను ఉండలేను. వాడు చందనపు చెక్క దొరకకుండా చేశాడేమో, నువ్వు నా ఒంట్లో కొన్ని చందనపు చెక్కలు పెట్టావు, నా ఎముకలన్నీ చందనపు చెక్కలే. కాబట్టి నేను ఇలా చందనాన్ని అరగదీసేవాణ్ణి, ఇప్పుడు ఇలా పెట్టి పైకి ములుకులా వస్తుందిగా మోచెయ్యి, దీన్నే రాతి మీద అరగతీస్తాను. ఇది శ్వేతగంధం, తెల్లగా వస్తుంది ఎముక గుజ్జు, దీన్ని నీకు అలదుతాను తప్ప ఇదే చందనంగా స్వీకరించు, నాకు ఇంతే ప్రారంభం, ఇంతకన్నా నేను ఎక్కడా తేలేకపోతున్నానని ఒక సాన తీసుకొచ్చి దాని మీద మోచెయ్యి పెట్టి రుద్దుతున్నాడు. అంటే ఆయన చేశాడని మీరు చేసే ప్రయత్నం చేయకూడదు, ఆయన భక్తి అటువంటిది. ఎందుకంటే జనంలో ఇటువంటి మౌఢ్యం కూడా ఉంటుంటుంది, చెప్పకపోతే ప్రమాదం. కాబట్టి ఆయన మోచేతిని రుద్దుతున్నాడు. రుద్దుతుంటే ఆ చర్మం చిట్లిపోయి నెత్తురు వస్తోంది. ఆయన అన్నాడు ఇది ఎర్రచందనం అన్నాడు. ఎముక అరిగి గుజ్జు బయటికి వస్తోంది. శివుడు చూడలేకపోయాడు. ఇది ప్రభుత్వం అన్న మాటకు అర్థం. నేను చూడలేకపోయానండి అన్నాడు అనుకోండి, వాడు చాలా మెత్తటి గుండె కలవాడని అర్థం. ఆ చెయ్యిని నేనిచ్చిన ఎముకలేగా, ఏమవుతుంది ఇంతపాటు అరగదీస్తే అన్నాడు అనుకోండి, కఠినుడు పరిపాలకుడు. ఆయన గభాల పరిగెత్తుకొచ్చి శంకరుడు కౌగిలించుకున్నాడు. మూర్తి మూర్తి ఎంత పని చేస్తున్నావు, మోచేతిని అరగదీసేస్తున్నావా, ఇదిగో నేను ఇస్తున్నాను చంద్ర కాష్టం, ఇది అరగదీసి నాకు కలదు, అలా అరగదీకు నేను చూడలేనన్నాడు. ఎవరు? శివుడు మూర్తి నాయనారిని. ఇది బతిమాలాడు పట్టుకుని, అయ్యాల అరగదీయకు అని. సరే ఆయన చందనం అరగదీసి ఇచ్చాడు. ఇవాళ ఇచ్చావు కర్ర, అయిపోతుంది, రేపు మళ్ళీ దొరకదు, ఎలా నేను చూస్తాను నిజంగా, కంగారు పడ. ఆ ఈశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపు అండి, ఆ రోజు రాత్రి ప్రభువు ప్రాణాలు ఎగిరిపోయాయి, చచ్చిపోయాడు. ప్రభువు చనిపోయాడు, అంతకుముందున్న ప్రభువుకి కొడుకులు లేరు. ఇప్పుడు కొత్త ప్రభువుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాలి. తెల్లవారింది, ఈశ్వరుడు ఇచ్చిన చంద్రకాష్టం ఉందిగా, వెళ్ళి గబగబా అరగదీసి శివుడికి కైంకర్యం చేద్దామని వచ్చి శివాలయంలో నమస్కారం పెట్టుకుని మూర్తి నాయనారు వెళ్ళిపోతున్నాడు. ఆ రోజుల్లో ఒక సంప్రదాయం, ప్రభువు చనిపోయి ప్రభువుకి కొడుకులు లేకపోతే పట్టపుటేనుడికి పుష్పమాల ఇచ్చి పంపించేవారు, అది ఎవరికి వేస్తే వాడు ప్రభు. ఆ ఏనుగు గబగబా వచ్చి మూర్తి నాయనారు మెళ్ళలో వేసి మూర్తి నాయనారికే పట్టాభిషేకం చేశారు. ఆయన అన్నాడు, నాకు మామూలు పట్టాభిషేకం వద్దు, నాలా ఇంకా శివార్చన చేసేవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని నన్ను తీసుకెళ్లి ప్రభుత్వం ఇచ్చాడు శివుడు. కాబట్టి నాకు భస్మతో అభిషేకం చెయ్యండి, రుద్రాక్షల కిరీటం కట్టండి, నాకు జటాజూటం కట్టుకుంటాను, నన్ను శివాలయంలోకి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి పట్టాభిషేకం చేయండి అన్నాడు. ఆయన నాయనారయ్యాడు 63 మంది నాయనార్లలో. ఇప్పుడు చెప్పండి, చందనపు చెక్క అడిగిన వాడికి సామ్రాజ్యమే ఇచ్చాడు. ఇది పరిపాలన. ఆయన ఎంత సహృదయుడంటే, ఇంకా ఇది ఐశ్వర్యం ఇచ్చిన సంఘటన. ఐశ్వర్యం ఇవ్వడం కాదు, సాధారణంగా మోక్షం పొందడానికి ఏకైక మార్గం జ్ఞానము. జ్ఞానము కలగడానికి హేతువు భక్తితో కూడిన కర్మాచరణము లేదా శరణాగతి, రెండూ కలిపి ఒక చోటికి చేరుతాయి. జ్ఞానము వలన మోక్షం వస్తుంది. ఈ జ్ఞానము కలగడానికి అవకాశం ఉన్న ఉపాధి కేవలము మనుష్య ఉపాధి. కాబట్టి మోక్షమును పొందడానికి అర్హమేది? నర ఉపాధి మాత్రమే. కానీ పిచ్చి ప్రేమతో సేవించిన వాటికి పునర్జన్మ ఇచ్చి, మనుష్య జన్మ ఇచ్చి, పాండిత్యం ఇచ్చి, భక్తినిచ్చి, కర్మాచరణం చేయించి, జ్ఞానం ఇచ్చి మోక్షం ఇవ్వలేదు ఈశ్వరుడు. ఇంత భక్తితో ఉంటే, ఇంత నీచమైన ఉపాధిలో ఉండి కూడా ఇంత భక్తితో ఉంటే, ఇంకా మళ్ళీ వీటికి మనుష్య జన్మ ఇచ్చి, భక్తితో కర్మాచరణం చేయించి, జ్ఞానం ఇచ్చి మోక్షం ఇవ్వడం ఏమిట్రా, వీటిని నాలో కలిపేసుకుంటానన్నాడంతే. మోక్షమే ఇచ్చేశాడు. అందుకు కదా ధూర్జటి గుండెలు బాదుకున్నాడు. అది శివతత్వం ఎరిగినటువంటి వాడి యొక్క పరమశం ఒకలా ఉంటుంది. రాత్రి కప్పు కాఫీ తాగి శివుడి మీద పద్యాలు రాద్దాం అనుకున్న వాడి కవిత్వం ఓలా ఉంటుంది.
అందుకే ధూర్జటి అన్నాడు, ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు సూచతాని విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జింతుతకిన్ శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వర, ఏ ఉపాధి అయితే ఉంటే ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు చూచే. ఏ విద్య నేర్చుకుంది ఏనుగు, ఏ వేదం చదువుకుంది సాలెపురుగు, లేకపోతే ఆ పాము ఏం నేర్చుకుంది, వాటికి వచ్చింది ఏమిటి, వాటికి ఏది విలువైనదున్నదో దాన్ని ఈశ్వరుడికి సమర్పించి. మనం లోకంలో పనికి మాలిందేదో అది ఈశ్వరుడికి ఇస్తాం. ఎందుకంటే అమ్మో ఇంత మంచిది ఇచ్చేయడమే అంటాం మనం, అది మన సొత్తే అయినట్టు. ఈశ్వరార్పణం చేసి అనుభవించడం అలవాటైన వాడికి హెత్సవేత ఉంటుంది. ఈశ్వరార్పణం చెయ్యకుండా తినడం అలవాటైనటువంటి వాడికి తీసివేత ఉంటుంది. కాబట్టి మీరు ఇవ్వడం అంటూ రావాలి, కానీ ఈశ్వరుడికి ఆయనేం పుచ్చుకోడు. పొంగిపోయి 10 రెట్లు 100 రెట్లు 1000 రెట్లు ఇచ్చేస్తుంటాడు. అందుకే మీరు చూడండి, ఆయన ఒక ఏనుక్కి ఒక సాలెపురుక్కి ఒక పావుకి మోక్షమే ఇచ్చేశాడు. శ్రీకాళహస్తి మీరు తెలుగులో మార్చండి ఊరి పేరు. అసలు ఉన్నది మనం తెలుగు గడ్డ కదండి, తెలుగులో చెప్పండి దాని పేరు. ఏ ఊరు వెళుతున్నారండి తెలుగులో చెప్పండి అన్నాను అనుకోండి, సాలెపురుగు పాము ఏనుగు వెళ్తున్నారంటే చెప్పాలి. శ్రీకాళహస్తి అంటే సాలెపురుగు పాము ఏనుగు అంతే. దాన్ని ఏదో సంస్కృతంలో అన్నాం కాబట్టి శ్రీకాళహస్తి అని వినపడుతోంది దాని పేరు. అంటే ఆ ఉపాధులు విషముతో కూడుకున్నటువంటివి రెండు. మందమైనది ఒకటి ఏనుగు. సాలెపురుగులో విషం ఉంటుంది, పాములో విషం ఉంటుంది. విషంతో కూడిన ప్రాణులైన విలువైనవి ఆయనకి ఇచ్చేసాయి. పడగ మీద ఉన్నటువంటి మణిని శివుడికి సమర్పించింది. సాలెపురుగు తాను కట్టవలసినటువంటి గూటిని ఆయన మీద వస్త్రంగా కట్టింది. ఏనుగు తన తొండంతో నీళ్లు తెచ్చి శివలింగం మీద అభిషేకం చేసింది. నేనే చెయ్యాలని పోటీలు పడ్డాయి చేయడంలో. అది కూడా ఆరోగ్యకరమైన రీతిలో. వాటికి తెలియదు ఇంకొకటి తెచ్చిపెట్టిందని. తోసేసాయి, సమర్పణం చేసాయి. ఈ తాపత్రయాన్ని గమనించిన ఈశ్వరుడు ఏది తనకి విలువైనదో దాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసిన వాడు ఎవడున్నాడో వాడు ఈశ్వరుడు యొక్క సొత్తే అయిపోతాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు, మీకు ఇంకొక జన్మ కూడా ఇవ్వను, మనుష్య జన్మ ఇచ్చి భక్తితో కర్మాచరణం చేస్తే జ్ఞానం ఇచ్చి మోక్షం ఇస్తానని కూడా అనను, మిమ్మల్ని నాలో కలిపేసుకుంటానని కలిపేసుకున్నాడు. ఇది ఆయన ప్రభుత్వమునందు శ్రేష్టత. అది మహేశ్వర. కాబట్టి ఆయన మీకేమి ఇవ్వగలడు, అన్నీ ఇవ్వగలడు. ఆయన ఈ సమస్తమును నిర్వహించగలడు. నిర్వహించిన వాడు మీరు భక్తితో ఆయనని ఆశ్రయిస్తే ఆయన మీకు ఏదైనా ఇచ్చేయగలడు. అందుకే ఆయన గురించి అష్టదిగ్గజాల్లో ఒక మహానుభావుడు మాట అంటాడు, మీరు శివుడికి ఏమిస్తారు, లోకంలో అందరూ ఏది చేస్తే మీ మీద కోప్పడి దెబ్బలాటకొస్తారో అది మీరు శివుడికి చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంతనెవ్వాడు పారవయిచు, కామధేనువు వానింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఇది ఆయన యొక్క సౌలభ్యం. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి, మీరు అలా వెళ్ళిపోతే ఎవరి తల మీద నీళ్లు చల్లి ఓయ్ అని పిలిచారనుకోండి, ఏటా పిలవడం, పేరు పెట్టి పిలవలేవా లేకపోతే తట్టి పిలవలేవా, ఇక నీళ్లు చల్లడం ఒంటి నిండాను అని కోపడతాడు. శివుడికి ఏం చేస్తాం, వెళ్ళి పట్టుకెళ్ళి తలకో చెప్పుడు నీళ్లు పోసేస్తుండడమే ఆయనకి. శివుని శిరమున పోని అభిషేకం అని చెప్పి సమంత్రకంగా నీళ్లు పోయడం కూడా కాదు. మీరు చూడండి, నీళ్ళిచ్చినవాడు ఆయన, అభిషేకం చేయమన్నవాడు ఆయన. వీడు చెంబుతో ధారగా కూడా పోయాడు, ఉద్ధరిణితో పోస్తుంటాడు, అదే అభిషేకం. అలా చేయమని ఉందే ఎక్కడైనా ఉద్ధరిణితోట అభిషేకాలు చేయడం? ఈడ్చేయద్దు అండి, ఉద్ధరిణితో అభిషేకం. నీకు నీళ్లు కొదవి చేశాడు ఆయన ఏమన్నా? కమండలం పట్టుకుని ధారగా పోయలేవు, పైన పెట్టిందే ధారాపాత్రే, నీకు బద్ధకమా? ఇంత గ్లాస్ అట్టుకుని ఉద్ధరిణితో అభిషేకం చేయడం ఏంటి అంటే, నీళ్లు చల్లడమే చెంచాతో ఇలా వేస్తే. అయినా నేను కోప్పడుతున్నానేమో, ఆయన అనుగ్రహిస్తున్నాడు. శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి నువ్వు పువ్వులు పట్టావా అని ఆయన అడగలేదు. పత్తిని సుమంతనెవ్వాడు పారవయిచు, మారేడు దళాలు విసిరేయడమే. అయ్య బాబోయ్, కార్తీక మాసం 1,00,000 బిల్వార్చనలు చేస్తారు, ఒకసారి గుళ్ళోకి వెళ్ళి చూడండి ఎంత భక్తిగా ఉంటాయో. శివాలయం ముఖమంటపంలోకి తీసుకొచ్చి కింద బట్ట కూడా వేరు,
గోనె బస్తాలతో తీసుకొచ్చి ఇలా 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 దులిపేస్తారు అక్కడ. అవన్నీ ఎక్కడ ఉంటాయి? నేల మీదే. అసలు ఆ నేల పృథివీలింగం అక్కడే అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా ఇప్పుడు శివార్చన అసలు ఎలా చేయాలని చెప్తే లేనిపోనుకోవడం ఎందుకు వచ్చింది, అది నేను చెప్పను. కానీ అవన్నీ ఈ మారేడు దళాలు పట్టుకెళ్లేటప్పుడు ఒక విధి విధానం ఉంది. ఓ పెద్ద పళ్ళెంలో భార్య మారేడు దళాన్ని తుడిచి దాని మీద సాలెపురుగు కానీ ఏదీ లేకుండా బూజు లేకుండా తుడిచి కన్నాలు లేనిది, కొరికి వేయబడింది, పురుగులు తిననిది, ముక్కలు కానిది, మూడాకులున్నది దళాన్ని పళ్ళెంలో పెట్టి పళ్ళెం ఇస్తూ ఉండాలి, ఖాళీ పళ్ళెం తీసేస్తూ ఉండాలి. ఆయన ఒక్కొక్క దళాన్ని తీసి ఈశ్వరుడి మీద వేస్తే ఈయన తగిలిందా లక్ష్మీ కటాక్షం, బోర్లా పడిందా జ్ఞానం కలుగుతుంది. మారేడు దళం లక్ష్మీస్థానం. ఒక్కళ్ళని చేస్తామండి అలాగా. ఇలా రొట్ట పైకెత్తి అందులో పురుగే ఉందో, గొంగళీ పురుగే ఉందో, సాలెపురుగే ఉందో, బూజే ఉందో, వేడే ఉందో, ఒకాకుందో, ఈనుందో, ముళ్ళుందో మనకు అనవసరం. వేసేయడమే శివలింగం మీద, అవే తొక్కేయడం. వాటిని ఇలా ఇలా సరిచేసి చుట్టూ శివలింగం పైకొచ్చేటట్టు చేశాం. భక్తి ఇన్ని చేసినా నువ్వు మారేడు దళాలతో పూజ చేస్తున్నావా, పత్రి విసిరేస్తున్నావా ఆకులు ఆయన మీద? ఆకులు విసురుతున్నావు ఆయన మీద. సార్వభౌముడైన ఆయన కన్నెర్ర చేస్తే, కానీ ఆయన అంటాడు పోన్లేరా పాపం ఏదో తెచ్చి వేశాడు కదా, కోటేశ్వరరావు నీకెందుకు ఇంత అల్లరి, నేను పుచ్చుకునేవాడిని అంటాడు. కాబట్టి పత్తి ఇసుమంతనే వాడు పారవయిచు. ఆయన వెంటనే ఏంటంట, కామధేనువు వానింటి గాడి పశువు పట్టుకెళ్ళి వాళ్ళ కోష్టంలో కట్టేస్తాట. గోష్టంలో పట్టుకెళ్ళి ఓ కామధేనువుని పట్టుకెళ్ళి కట్టేస్తాట. కామధేనువు వానింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. కల్పవృక్షాన్ని పట్టుకొచ్చి వాళ్ళ ఇంట్లో మల్లె చెట్టు కింద పాతేసి వెళ్ళిపోతాట. ఇంతటి సులభుడు. ఈ మహేశ్వరత్వంలో ఉన్న ప్రభుత్వమునందున్న సౌజన్యమునకు శంకర భగవత్పాదులు పొంగిపోయారు శివానంద లహరిలో. ఆయన అన్నారు, అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదికో హృది రాజశేఖరోస్తి. ఈ శ్లోకం అండి అనుభవించిన శంకర భగవత్పాదుల యొక్క గళంలోంచి వచ్చినటువంటి శ్లోకం. ఆయన అన్నారు, అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా. సార్వభౌముడు మీకు లొంగిపోయాడు, ఏదో కారణం మీకు లొంగిపోయాడు ఆయన. ఇప్పుడు సార్వభౌముడు మీ దగ్గర ఉన్నాడు, మీరు పట్టుకున్నారు ఆయన. ఇప్పుడు ఆయన్ని మీరు తీసుకెళ్లి పక్కన పెట్టుకుని, ఈయన్ని నేను లొంగ తీసుకున్నాను, ఈయన ఏం మీరు కూర్చోసుకోలేదు, సింహాసనం మీద మీరు కూర్చోలేదు, ఆయన్ని మీ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు మీకు ఏదో కావాలి, మీరేం చేస్తారు? ఏమో అది చేయించు అంటారు. అంటే ఆయన ఏం చేస్తారు? మీకు లొంగిపోయాడు కాబట్టి. సార్వభౌముడైనా కూడా ఇదిగో పాదం పట్టుకున్న వాళ్ళలాగా, కొండ మీద కూర్చోబెట్టిన వాళ్ళలాగా గురువు గారికి అది చేసి పెట్టండి అంటాడు. అంటే ఇప్పుడు ఏమైంది? సార్వభౌముడే లొంగిపోతే మీకు తీరని కోరికే ఉంటుంది. సార్వభౌముడు ఎందుకు లొంగిపోతాడండి అలాగా? ఆయన దగ్గర సైన్యం లేదు, పేకొత్తరించేయడు, ఆయన్ని లొంగ తీసుకోవడం తేలిక. లొంగిపోతాడయా ఈ సార్వభౌముడు. దేనికి లొంగిపోతాడో తెలుసా? ప్రీతితో ఒక్క మారేడు దళం వేయి లొంగిపోతాడు. అప్పుడు ఆయన ఏం చేయొచ్చో తెలుసా? అరహసి రహసి అందరూ చూస్తుండగానే పూజ చేయొచ్చు. అంటే ఏం చేస్తున్నారండి? పూజ చేసుకుంటున్నారు, అందరికీ తెలిసేట్టు పూజ చేయొచ్చు. రహసి ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడే కూర్చోబెట్టుకుని పూజ చేయొచ్చు, మానస పూజ చేయొచ్చు. అక్కడ ఉన్నవాడు ఇక్కడికి ఎలా వస్తాడు? లొంగాడు ఇక్కడికి వస్తాడు. స్వతంత్ర బుద్ధ్యా అక్కడికి వచ్చి చేస్తాను కూర్చో, ఇంకా అక్కడ కూర్చుంటాడు. నేను అక్కడికి రావడం కుదరదు, ఇక్కడికి వచ్చి కూర్చో, ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు. మారేడు దళాలు పట్టుకొచ్చాను వేస్తున్నాను పుచ్చుకుంటాడు. మారేడు దళాలు లేవు, మంచినీళ్లు లేవు, రైల్లో ఉన్నాను కూర్చో ఇక్కడ, మనసుతో సంకల్పించి వేస్తున్నాను, ఇదిగో మారేడు దళం పుచ్చుకో. అలాగే బాబాయ్ అక్కడ లేకపోయినా పుచ్చుకుంటాడు. స్వతంత్ర బుద్ధ్యా లొంగ తీసుకున్నానయా నేను, లొంగిపోయాడు నాకు. అందుకని ఇప్పుడు నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తున్నావా? అక్కడ కూర్చో వస్తున్నానంటే కూర్చుని పూజ పుచ్చుకుంటున్నాడా? అక్కడ కూర్చుని పూజ పుచ్చుకుంటున్నాడు. ఈశ్వర శివాలయానికి వస్తున్నాం మేము ఇవాళ, మీకు నమస్కారం చేద్దాం అనుకుంటున్నాం, సిద్ధంగా ఉండండి పుచ్చుకోవడానికి. రావోయ్ 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 ఎదురు చూస్తుంటాను. పూర్ణకుంభం అంటే అదేనండి. పూర్ణకుంభం మీద చెయ్యి ఎందుకు వేస్తారో తెలుసా? ఈశ్వరుడు వెంపర్లాడతాట, అమ్మో వీడు వస్తున్నాడా, అమ్మ బాబోయ్ వాడొచ్చి నా దగ్గరికి రావడం ఏంటి? తండ్రి కొడుకుని చూసి ప్రీతి పొందినట్టు చూడకుండా ఉండలేక గుళ్ళోంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చి రాజద్వారం నిలబడికి రా 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 ఎన్నాళ్ళకు వచ్చావురా నాన్న అంటాడు. అంటే వచ్చాను ఏంటని షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, స్వామి నమస్కారం. ఆ పూర్ణకుంభాన్ని ఒకసారి తాకి లోపలికి వెళ్ళాలి పూర్ణకుంభంతో. ఈశ్వరుడు బయటికి వస్తే పూర్ణకుంభం బయటకు వచ్చిందంటారు.
అందరికీ పూర్ణకుంభం అందుకే ఇవ్వరు. ఆ భక్తి కలిగిన వాళ్ళకే, అధికారం ఉన్న వాళ్ళకే పూర్ణకుంభం ఇచ్చి లోపలికి తీసుకురావాలి. కాబట్టి ఈశ్వర మేము వస్తున్నాం, మీరు ఇవాళ శివాలయంలో ఉండండి, పూజ చేస్తాం, అక్కడ ఉండి పుచ్చుకుంటాడు. ఈశ్వర ఇవాళ మాకు ఆలయానికి రావడం కుదరట్లేదు, మీకు పూజ చేయడం కుదరట్లేదు బాహ్యంలో, మేము ఇవాళ వెళ్ళిపోతూ కారులో కూర్చుని పూజ చేద్దాం అనుకుంటున్నాం, రండి. వస్తున్నాను. కారు ఎక్కి ఇక్కడ కూర్చుంటాడు. కారు వెళ్ళడానికి జగన్నాథపురం 25 నిమిషాలు పడుతుంది. రత్నైకల్పితమానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రరచితం పుష్పంచ ధూపం దదా దీపం దేవదయా నిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. ఇదిగో ఆవు పాలతో అభిషేకం చేస్తున్నాను గుచ్చుకోండి అని ఆ పాలు పోసేశారు. కోటేశ్వరరావు గారు అభిషేకం చేసేశాడు, వేసేశారు ఖాతాలో. స్వతంత్ర బుద్ధ్య శంకరాచార్యులు వారు పొంగిపోయారు. ఆయనకి నేను చేయడేటయా, నా దగ్గర పుచ్చుకుంటున్నాడు నేను చెప్తే. అక్కడికి వచ్చి చేస్తానంటే అక్కడ కూర్చుని పుచ్చుకుంటాడు, ఇక్కడికి వచ్చి కూర్చుని పుచ్చుకో అంటే ఇక్కడికి వచ్చి కూర్చుని పుచ్చుకుంటాడు. అంత లొంగిపోయాడు. అంత లొంగిపోయిన వాడిని నేను అడిగితే ఏ పని నాకు చేయడు. వరివసితం నేను అర్చిస్తుంటే అలాగా సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక. ఏమి మాటలండి శంకరాచార్యులు వారివి! అగణిత ఫలదాయక, ఈ ఫలం ఇస్తాడు ఆ ఫలం ఇస్తాడని లెక్కలు పెట్టకో. ఏం ఇవ్వలేడని అడుగంతే, ఏదైనా ఇస్తాడు. నీకు లెక్క చెప్పడం కుదరదా? నీకు ఐశ్వర్యం ఇస్తాడు, మోక్షం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఏదైనా ఇచ్చేస్తాడు. అగణిత ఫలదాయక జగదధికో, ఆయన జగత్తు కన్నా అధికుడు, కానీ నాకు లొంగిపోయాడు. జగదధికో హృది రాజశేఖరోస్తి ప్రభుర్మే, ఆయన లోకమునకంతటికి ప్రభువు, కానీ నా మాట వింటాడు. ఎందుకని? అలా లొంగిపోయేటటువంటి లక్షణం ఆయనకుంది. ఆయన అంతటి సులభుడు. జగదధికో ప్రభుర్మే హృది రాజశేఖరోస్తి. ఇక్కడే ఉన్నాడయా చంద్రశేఖరుడు. నేను ఏం చెప్తే అది వింటాడయా, నేను ఎలా పూజ చేస్తే అలా పుచ్చుకుంటాడయా ఆయన. ఇది మహేశ్వర శబ్దమునందు అంతర్లీనముగా ఉన్నటువంటి సౌలభ్యము. ఇది లేని ప్రభుత్వము భయంకరము, భయావహము. ఒక్క నాటికి అలా ఏం వినడండి. మీరెళ్ళి స్తోత్రాలు చేయడం, మీరెళ్ళి దీపాలు ఎట్టడం, మీరెళ్ళి పూజలు చేయడం, మీరు మానస పూజలు చేస్తే వాటి సంగతి తర్వాత చూద్దాంలే, ఇంతకుముందు నువ్వు చేసినవి ఉన్నాయి, వాటిని నువ్వు అనుభవించు అని మాత్రమే అన్నాడు అనుకోండి. ఇప్పుడు మీరు మారడం ఎందుకు, మీరు పూజ చేయడం ఎందుకు నాకు చెప్పండి? ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. అసలు ఆ ప్రీతి మీకు ఉందనుకోండి, మీరు ఏం తెచ్చి ఆయనకి ఇచ్చారన్న దాంతో ఆయనకి సంబంధం లేదు. ప్రేమ ప్రధానం. నాకు 67 వచ్చి షష్ఠి పూర్తి అవుతోంది అనుకోండి. షష్ఠి పూర్తి అవుతుంటే నా కొడుకు రావడం ప్రధానం, నా కోడలు రావడం ప్రధానం, నా మనవలు రావడం ప్రధానం, నా కూతురు అల్లుడు నా మనవలు రావడం ప్రధానం. వాళ్ళు రాకుండా ఓ 10,000 రూపాయలు పంచోటి పంపించారనుకోండి, వాళ్ళకి రావడం ఇష్టం లేదు. నాన్నగారంటే ఇప్పుడు వారికి పొడ పట్టలేదు. జన్మాంతరం వాళ్ళకి నాకు అటువంటి స్థితి కలగకుండుగాక. మీ మీద పెట్టకూడదని నాకు మీద పెట్టుకుంటున్నారు. కాబట్టి వాడు రావడం మానేసి, నాన్నగారు బాగుండదు 10 మందిలో నేను రాలేదు అనుకుంటారు, నేను ఇచ్చిన పంచ అని చెప్పి కట్టుకోండి 10,000 రూపాయలు పంచ పంపించాడు అనుకోండి, నాకేమైనా తృప్తా? పొంగిపోతానా ఆ జరీ చూసుకుని? నా కొడుకు వచ్చి నాన్నగారండి ఎలాగైనా మీ షష్ఠి పూర్తికి రాకుండా ఉండడం ఎలాగని ఆఖరికి ఇంకా సెలవు ఇవ్వాలంటే నేను రిజైన్ చేసేస్తున్నాను అన్నానండి. ఎప్పుడూ లేనిది ఎంతో కోపం వచ్చి దెబ్బలాడేశాను. ఇదేమిటా ఏదో అనుకున్నాం కానీ నిజంగా నువ్వు అంత వెళ్ళి తీరాలి అంటే ఇంత ప్రేమ ఉంది నాన్నగారి మీద అనుకోలేదు. తప్పకుండా వెళ్ళిరా అని సెలవిచ్చారు నాన్నగారు. ఆఖరి నిమిషంలో రైలు ఎక్కాను. ఏదో నేను గుళ్ళోకి వెడితే ఓసారి నాకు ఇచ్చిన పంచి పట్టుకొచ్చాను నాన్నగారు. పంచి తేవడం కుదరలేదు. పొద్దున్న కొట్లు తెరవరు కాకినాడలో. నాన్నగారండి ఏం చేయని ఈ పంచి తెచ్చాను మీకు అన్నారనుకోండి. కొడుకు తన కోసం ఉద్యోగమే వదిలేస్తానని పట్టుకొచ్చిన 60 రూపాయల పంచ నాకు ప్రీతిపాత్రమై, అది నాకు కుర్చీళ్లు సరిపోకపోయినా, సరిగ్గా చాలకపోయినా, మోకాళ్ళ మీదకి పంచెళ్ళిపోతున్నా అది కట్టు కూర్చునే నేను శతఛిద్రాభిషేకం చేసుకుంటాను. అవునా కాదా? ఎందుకని? దానిలో ప్రీతి ఉంది. వాడు 10,000 రూపాయల పంచె పంపిస్తే నేను కట్టుకోను. నన్ను తండ్రిలా చూసేవాళ్ళు ఇచ్చిన పంచె కట్టుకుని నేను శతఛిద్రాభిషేకం చేసుకుంటాను. ఎందుకని? ప్రీతి లేదు అక్కడ. మీరు ఏమిస్తున్నారు, ఎంత ఇస్తున్నారు ఈశ్వరుడికి అక్కర్లేదు. మీరు ఎంత ప్రీతితో ఇస్తున్నారో ఈశ్వరుడు చూస్తాడు. ఈ ప్రీతి ఎందుకు కలుగుతుంది? మీకు ఆయనకి ఉన్న అనుబంధము తెలిస్తే. ఆయన మహేశ్వరుడై ఆయన మీకు ఏ ఉపకారములు చేస్తున్నాడో, ఆయన ఎలా లెక్క కట్టుకుంటున్నాడో, దేనివల్ల మనం పాడైపోయామో, ఏ భక్తి లేక ఇన్నాళ్ళు కష్టాలు పడ్డామో ఎరుకలోకి వచ్చి ప్రీతి కలిగింది అనుకోండి, 100 మెట్లు గబగబ దిగి కిందకొచ్చి కౌగలించుకోవడానికి
ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి మహేశ్వరుడు కాబట్టి ఆ తత్వమును ఆవిష్కరిస్తూ శ్రీమన్నారాయణుడు శివ, ఆ నామం పక్కనే మహేశ్వర. అందుకే మీరు చూడండి, లోకంలో ఒక గమ్మత్తు ఉంటుంది. శివుడి రూపమునకు అందమేమి అని నన్ను అడిగారు అనుకోండి మీరు. శివుడి రూపమునకు అందము అంటే బాహ్యమునందు అందమును మీరు చూడవద్దు. ఆయన చాలా అందగాడు. కానీ శివుడి అందాన్ని నేను వర్ణించే ప్రయత్నం చేసి శివుడు ఎంత అందంగా ఉంటాడో తెలుసుకునే ప్రయత్నం మీరు చేస్తే మన ఇద్దరం పప్పులో కాలేశామని గుర్తు. మీకు ఆయన అందం సంగతి ఎందుకు? ఆయన నాన్నగారు అంతే చాలు. నాకు 80 ఏళ్ళు వచ్చేస్తాయండి, వాడి వత్తనైపోతాను. కళ్ళు 2 అంగుళాలు లోపలికి వెళ్ళిపోయి నా జుత్తంతా నిలిచిపోయి గట్టిగా 4 పుంజీలు వెంట్రుకలు కూడా లేకుండా ఇలా చెయ్యెత్తితే కిందకి చర్మం అంతా వేలాడుతూ ముడతలు పడిపోయి సాటి నడుమైపోయి చేతులు వణికిపోతూ ఉంటే నా కొడుకు ఒక చెయ్యి కాదు 2 చేతులు పట్టుకుని నన్ను లిఫ్ట్లోంచి జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు. నన్ను చూసేటప్పటికీ అబ్బా, మా నాన్నగారు నన్ను కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి సంధ్యావందనం నేర్పి గాయత్రిని ఉపదేశం చేసి అహర్నిశలు నా కోసం పాటుపడ్డారు. ఎన్ని పూజలు చేశాడో, ఎన్ని అభిషేకాలు చేశాడో నా కోసం. మా నాన్నగారు అని ప్రేమించడానికి వాడి మీద నాకు ఎంత ప్రేమ ఉందో వాడు స్మరించడం వల్ల నేను అందంగా ఉంటానా? నాన్నగారు 80 ఏళ్ళకి ఎలా ఉన్నారో చూడండి బాబోయ్, ఆయన నాన్నగారని చెప్పుకోవడం ఏమిటనిపిస్తే నాన్నగారి మీద ప్రేమ ఉంటుందా? నాన్నగారికి అందం ఏమిటి, అమ్మకి అందం ఏమిటండి? నాన్నగారికి అందం, అమ్మకి అందం ఉండదు. నాన్నగారిని చూస్తే మురిసిపోవడానికి నాన్నగారి ప్రేమే నాన్నగారిగా సౌందర్యం. అమ్మని చూసేటప్పటికి అమ్మ అందాన్ని బట్టి ప్రేమ ఉండదు. ఆవిడ మా అమ్మ. అసలు నేను పుట్టగానే నాకు రక్తాన్ని పాలగా మార్చి పట్టిన తల్లి. నా కోసం ఎన్ని ఉపవాసాలు చేసిందో, ఎన్ని ఆశీర్వచనాలు చేసిందో, ఎన్ని ప్రదక్షిణాలు చేసిందో. అబ్బో, మా అమ్మ ఎంత పెద్దదైపోయిందో. మా అమ్మని వచ్చి ఆ అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ చెయ్యి పట్టుకుని, అమ్మ పాదాలు పట్టుకుని, అమ్మ నువ్వు ఇంకొంచెం తినమ్మా, ఏం పర్వాలేదమ్మా అని అమ్మతో మాట్లాడుతూ అమ్మ కాళ్ళు పడుతుంటే గొడుగు కర్రవా సన్నగా అయిపోయిన అమ్మ పాదములు పడుతూ ఈవిడ ఇంత పసుపు రాసుకుని పారాన పెట్టుకుని శివాలయానికి ప్రదక్షిణం చేసేది పిచ్చమ్మ ఎలా అయిపోయిందో అని మీరు తలుచుకున్నప్పుడు ప్రేమ చేత మీ కన్నుల వెంట నీరు కారడం వల్ల మీకు అమ్మాయింది కదప్ప. ఇవాళ అందం లేదని మీరు అనుకుంటే అమ్మాయిందా? శివుడి యొక్క అందం చెప్పడం ఏంటంటే నా బుర్ర. శివుడు అందం చెప్పడం, శివుడు తండ్రి. మీ దృష్టిని బట్టి ఆయన అందగాడు. మీకు ఆ దృష్టి లేకపోతే ఆయన అందవికారుడే. అందుకే శివ శబ్దమునకు శోభ శబ్దము కలిసిపోతుంది. శివం సుందరం. శివం సుందరం ఎందుకు అవుతుందో తెలుసా అండి? ఎప్పటికీ తండ్రి. లోకంలో తండ్రులు ఎక్కడి వరకు వస్తారంటే, లోకంలో తండ్రి ఎప్పుడు కొడుకు కన్నా ముందే వెళ్ళాలనే కోరుకుంటాడు ఏ తండ్రి అయినా. ఆయన తండ్రితనంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అందరూ గుమ్మం వరకు శ్మశానం వరకు వచ్చి ఆగిపోయినా ఆ తర్వాత కూడా తోడుండేవాడంటూ ఉంటే ఆయన ఒక్కడే, ఇంకెవ్వరు ఉండడు. మోక్షమే ఇవ్వగలిగిన వాడు, ఐశ్వర్యం ఇవ్వగలిగిన వాడు, అందం ఇవ్వగలిగిన వాడు, ఏదైనా ఇవ్వగలిగిన వాడు, ఆయనని అడిగితే ఇవ్వలేనిదన్నది ఏది ఉంటుంది లోకంలో? కాబట్టే శివ కవచం చేస్తున్నప్పుడు ఒక మాట అంటారు, ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక గురవే సకల లోకైక సాక్షిణి సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే
జయ 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 రుద్ర మహారుద్ర మహారౌద్ర వీర భద్రావతార మహాభైరవ కాల భైరవ కల్పాంత భైరవ కపాల మాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పరశు పాశంకుశ ఢమరుక మృగశూల చాప బాణ గదా శక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిఘ పట్టిశ శతఘ్ని చక్రాబ్జాయుధ భీషణ కర సహస్ర దంస్ట్రాకరాళ వదన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభ వాహన జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యుమపమృత్యు భయం నాశయ నాశయ రోగభయముచ్ఛాదయోచ్ఛాదయ మమ శత్రూనుచ్ఛాటయోచ్ఛాటయ శూలేన విదారయ విదారయ కుఠారేణ భింది భింది ఖడ్గేన చింది చింది కుఠారేణ వ్యపోధయ వ్యపోధయ మమ పాపం శోధయ శోధయ ముషలేన నిష్పేషయ నిష్పేషయ బాణై సంతాడయ సంతాడయ యక్ష రక్షాంసి భీషయ భీషయ భూతాని విద్రావయ విద్రావయ కూష్మాండ భూత భేతాళ మారీకన బ్రహ్మ రాక్షస గణాత్ సంత్రాసయ సంత్రాసయ మామాభయం కురు కురు విత్రస్తమాం ఆశ్వాసయ ఆశ్వాసయ దుఃఖాతురం మామానందయానందయ క్షుత్రుషార్థం మామాప్యాయ అప్యాయయ అమృత కటాక్ష వీక్షణేన మామాలోకయాలోకయ మాం సంజీవయ సంజీవయ నరక భయాన్ మాముద్ధరోద్ధర శివ కవచేన మామాచ్ఛాదయాచ్ఛాయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే నమస్తే నమస్సు కోరికని కాల్చగలిగిన వాడు మృత్యువుని తన్నగలిగినవాడు. ఆ హృదయం పట్టుకున్నారు శంకర భగవత్పాదులు. మార్కండేయుడు నాకు చావు రాకూడదనలేదు, శివలింగాన్ని పట్టుకుని చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అని అడిగాడు. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను, ఆయన పరిపాలకుడు, మహేశ్వరుడు, శ్రేష్ఠుడు, దక్షుడు. నేను ఆయనని పట్టుకునుండగా నన్ను యముడేం చేస్తాడన్నాడు. అది తెలుసుకోలేని యముడు పాశం వేశాడు. ఇప్పుడు ఆయన శివలింగాన్ని కౌగిలించుకుని ఉన్నాడు. ఈ పాశం మార్కండేయుడి తలతో పాటు శివలింగానికి కూడా పడింది. ఇంత కండ కావరమా అన్నాడు స్వామి. అంతే లేచొచ్చి ఎడమ కాలెత్తి పాదుడు ప్రాణం వదిలేశాడు. యముడు చనిపోయాడు. శంకర భగవత్పాదులు అన్నారు, వక్షస్థాడనమంత కస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్ పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. ఈశ్వర, యమధర్మరాజు యొక్క వక్షస్థలం చాలా కఠినంగా ఉంటుంది. దాన్ని తన్నినప్పుడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణ రచితే కల్పవృక్షాళిశీతే. సాయంకాలం అయ్యేటప్పటికి ఆ శ్రీశైలం కొండ మీద తిరుగుతావుగా. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. సాయంకాలం అయ్యేటప్పటికీ శ్రీశైలం కొండ మీద దిగుతాడు ఆయన ప్రదోష వేళలో వెళుతూ. అప్పుడు ఆ శ్రీశైల పర్వతం మీద తిరిగేటప్పుడు నీ పాదములు ఎంత సొక్కిపోతున్నాయో. కాబట్టి శంకర, ఒక పని చెయ్యి, నీకొక మణిపాదుకలకు జంట ఇస్తాను, నీ పాదములకు ఆ మణిపాదుకలను తొడుక్కో. ఏమిటో తెలుసా మణిపాదుకలు? నా మనసుని మణిపాదుకలుగా ఇచ్చేస్తున్నాను, పుచ్చేసుకోండి స్వామి అన్నారు. అంటే తన మనసుని ఈశ్వరుడి పాదముల దగ్గర పెడుతున్నానని చెప్పడానికి శంకరాచార్యులు వారికి నిజంగా ఆయన మనసు పరమశివుడి పాదముల వద్ద లేదా? కాదు, మనకి నేర్పడానికి ఆయన ఆ స్థాయికి దిగొచ్చారు జగద్గురువులు. కాబట్టి మహానుభావుడైనటువంటి శంకరుడు మృత్యువులకు మృత్యువు. ఆయన్ని నమ్ముకున్నవాడికి లోటేమిటండి? ఆయన్ని నమ్ముకున్నవాడికి భయం ఎక్కడుంది? నిన్న మీతో అన్నానుగా, శివభుజంగ స్తోత్రం చేస్తూ శంకర భగవత్పాదులు అంటారు, యముడు తన మహిషం మీద ఎక్కి గంటలు మోగుతుండగా ఉసురు తీయడానికి వచ్చే సమయానికి ఎవడు శివనామం చెప్తుంటాడో, ఎవడు ప్రతిరోజు శివభుజంగం చేస్తాడో వాణ్ణి కాపాడడానికి పంచఘంటాం. మా స్వామి నడువుకి గంటలు కట్టుకుంటాడు. సుగంధిం పుష్టివర్ధనం, మంచి సువాసనలు వస్తుంటాయి మా స్వామి వస్తుంటే. ఆ సువాసనలతో గంటలతో ఆయన వృషభ వాహనం మీద వస్తుంటేట తోకెత్తి పరిగెడుతుందిట ఈ మహిషం. అప్పుడు ఆయన వచ్చి, నానా బెంగ పెట్టుకోకురా, నాలో కలిసిపోతున్నావని మెల్లిగా కుడిచివి దగ్గర కూర్చుని తారకం చెప్తాట. అందుకనే నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వదాయ చ దూరే వదాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ
నమ శంభవేచ తారాయచ సంసార సాగరమును దాటిస్తాడు. అంతటి సులభుడు ఏం చేశాడని దాటించాలి? నేనేమీ చేయలేదని చెప్తే చాలు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో. నేనేం చేశాను స్వామి? నా శీలం అణువైన మేరువణుతున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. నేనేమీ చెయ్యలేదని చెప్తున్నాను. ఏమీ చెయ్యలేదని చెప్పాడు రా పాపం వీడని. నువ్వు నేను నెత్తి మీద పెట్టుకో, ఎవరు కాదన్నాడు? పెట్టుకుంటాడు అలా నిజంగా. వాడికి చెప్పాడు రా పాపం అని చెప్పి ఆఖరి ఊపిరిని శివాన్న నామంగా మార్చి తనలో కలుపుకుంటాడు. అంతటి ప్రసన్నుడు ఆయన, ఎంతటి పరిపాలకుడో, అంతటి సౌలభ్యమూర్తి. ఇది చెప్పడం మహేశ్వర. సరే, ఇంకా నేను ఆ నామం గురించి అలా చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, అంతే ఉంటుంది ఇంకా. కానీ 108 అన్న మైలురాయి ఒకటి ఉంది, అది చేరవలసింది. కాబట్టి శివో మహేశ్వర శంభు 3వ నామంలోకి ప్రవేశిస్తున్నాం. శంభు 8 అయిపోయింది, ఇంకా శంభు ఏమిటి? సరే, శంభు అంటే మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. శంభునామమునకు అర్థమేమి అంటే శం భావయతీతి ఇది శంభు. సమస్త సుఖములు ఎవరి దగ్గర ఉన్నాయో, ఎవరిలోంచి సమస్త సుఖములు వస్తున్నాయో, ఎవరు ఈ సమస్త సుఖములను లోకమునకు పంచి పెడుతున్నాడో వాడికి శంభు అని పేరు. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నాకు ఆకలి ఉంది, మీ దగ్గర పరవాన్నం ఉంది, మీరు పంచరు, ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. సమస్త సుఖములకు తాను స్థానమై ఉండడం కాదు, సమస్త సుఖములకు తాను స్థానమై ఉండి వాటిని పంపకం చేసేవాడెవరున్నాడో వాడికి శంభువు అని పేరు. ఈ శం, ఈ సుఖము ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి లోకంలో? ఏమిటండి సుఖము అని మీరు అడగచ్చు నన్ను. ఈ శం బాహ్యంలో ప్రధానంగా ఎలా ఉంటుందంటే, బ్రహ్మాండములో ఉన్న సుఖములను పిండాండము అనుభవించడంగా ఉంటుంది. అంటే మీరేదో అయోమయంగా అన్నారు, ఆ మాట మాకు అర్థం కావట్లేదంటారు. బ్రహ్మాండంలో బయట ఒక యాపిల్ పండు ఉంది. ఆ యాపిల్ పండు యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? ఈ పిండాండం నాలుక మీద వేసుకుని యాపిల్ పండు రుచిని చూసి తిన్నప్పుడు కదండి. బ్రహ్మాండంలో గులాబీ పువ్వు ఉంది, దానికి గొప్ప సౌందర్యం ఉంది, అందం ఉంది. గులాబీ పువ్వు అందం మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీకు కన్ను ఉన్నప్పుడు. అక్కడ కస్తూరి ఉంది, దాని సువాసన మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీకు ముక్కు ఉన్నప్పుడు. మీ కొడుకొచ్చి మిమ్మల్ని కౌగిలించుకున్నాడు, పుత్రగాత్ర పరిష్వంగం యొక్క అందం, ఆనందం మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీకు స్పర్శ ఉన్నప్పుడు. ఇప్పుడు బ్రహ్మాండమునందు ఇన్ని సుఖములను ఎవరు ఏర్పాటు చేశారు? ఈ పళ్ళు కాని, తోటలు కాని, పొలాలు కాని, జలపాతాలు కాని, పువ్వులు కాని, వీణానాదములు కాని, మృదంగములు కాని, చప్పుళ్ళు కాని, కోయిలలు కాని, పాటలు కాని, చిలకలు కాని, చెట్లు కాని, పర్వతాలు కాని, కొండలు కాని, నదులు కాని, ప్రవాహాలు కాని, ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు? మీరు పెట్టలేదు, నేను పెట్టలేదు, ఈశ్వరుడే ఏర్పాటు చేశాడు, ఆయనే సృష్టించాడు. ఇవన్నీ సృష్టించి మిమ్మల్ని సృష్టించాడు. మీకు ఒక్క 5 ఇవ్వడం మానేశాడు అనుకోండి. ఆయన కన్ను, ముక్కు, చెవి, నోరు, నాలుక 5 తీసేశాడు. కన్ను లేదు, లేదా కన్నుంది చూడదు, ముక్కుంది వాసన చెప్పదు, నాలుగుంది రుచి చెప్పదు, చర్మం ఉంది స్పర్శ చెప్పదు, చెవులున్నాయి వినడం తెలియదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మీకు బ్రహ్మాండంలో ఉన్న సుఖాలతో మీకేమైనా పనుందా? గులాబీ పూలు ఉన్నాయి, మీరేమైనా చూస్తారా? జలపాతాలు ఉన్నాయి, మీకేమైనా పనికొస్తాయా? చూస్తారా మీరు? పెద్ద దేవాలయ గోపురం ఉంది, మీరేమైనా చూస్తారా? గరుత్మంతుడు రెక్కలు విప్పి చక్కగా ఉన్నాడు, మీరు చూస్తారా? నందీశ్వరుడు శివలింగం వంక చూస్తూ ఉన్నాడు, పెద్ద మూర్తి, మీకేమైనా కనపడుతుందా? చిలక ఆకుపచ్చగా ఉండి ఎర్రటి ముక్కుతో ఉంది, మీరేమైనా చూసి సంతోషిస్తారా? మీకెందుకు పనికిరాదు అది. కస్తూరి, జవ్వాజి, జాపత్రి, ఆలుక ఇటువంటి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, సన్నజాజి పువ్వుల పరిమళం ఉంది, మీకేమైనా పనికొస్తుందా? ముక్కు లేదు. నిప్పు కణిక పట్టుకొచ్చి మీ నాలుక మీద వేసినా, బందర్ లడ్డూ పట్టుకొచ్చి మీ నాలుక మీద పెట్టినా మీకోటే, ఎందుకంటే మీ నాలుకకు రుచి తెలియదు. బొగ్గు పట్టుకొచ్చి పెట్టినా మీరు తినేస్తారు. వేడి పదార్థాన్ని మీకు ఇలా తగిలించినా మీకు తెలియదు.
ఫ్యాన్ పెట్టకపోయినా మీకు తెలియదు, పెట్టినా మీకు తెలియదు, ఎందుకంటే స్పర్శ తెలియదు. ఇప్పుడు చర్మముకు స్పర్శ లేదు, మీకు సుఖం లేదు. ఈ బ్రహ్మాండములో ఉన్నవి ఏవైనా ఈ 5 లేకపోతే మీకు పనికొస్తాయా? సుఖములు ఉంటాయా? లేవు. ఈ సుఖములన్నీ ఎప్పుడున్నాయో తెలుసా అండి? కంటికి చూడడం, ముక్కుకి వాసన చూడడం, నాలుకకి రుచి చెప్పడం, చెవికి వినడం, చర్మానికి స్పర్శ, ఈ 5 ఉంటేనే అవన్నీ ఉన్నాయి. ఈ 5 ఎవరిచ్చారు? అమ్మిచ్చిందా? నాన్నగారు ఇచ్చారా? మామయ్య ఇచ్చాడా? బాబాయ్ ఇచ్చాడా? పెళ్లిలో చదివించారా? ఎవరిచ్చారు? ఈశ్వరుడు ఇచ్చాడు. ఈ కన్ను పెట్టి కన్నుకి చూసే శక్తిని ఎవరిచ్చారు? లోపల తాను జ్యోతిగా కూర్చుని దాని వెలుగు దాని మీద పడి అది చూస్తోంది. నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. ఆయనే లోపల జ్యోతిగా ఉండి కన్ను చూసేట్టు చేస్తున్నాడు. ఆయనే లోపల జ్యోతిగా ఉండి చెవి వినేట్టు చేస్తున్నాడు. చెవి ఉండి వినలేని వాళ్ళు లేరా? కన్ను ఉండి చూడలేకపోతున్న వాళ్ళు లేరా? ఈ 5టిని పని చేయిస్తున్నవాడు ఆయనే. బ్రహ్మాండములో అన్ని సుఖస్థానములను పెట్టినవాడు ఆయనే. అవి పెట్టాడు, ఇవి పెట్టాడు. దీనివల్ల అది చూసి మీరు సుఖాన్ని పొందుతున్నారు. ఇప్పుడు సుఖము అని మీరు అన్నవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయనలోంచి వచ్చాయి కదా. ఆయన లోపల ఉండి కంటిని చూసే శక్తిని వెనక్కి తీసేశాడనుకోండి, మీకు చాలా సుఖస్థానములు ఆగిపోతాయి, ఇంకా చూడలేరు. చెవికి వినే శక్తి వెనక్కి తీసేశాడనుకోండి, మనకి ఉంది కాబట్టి తెలియదు ఈశ్వరానుగ్రహం ఏమిటో. వెనక్కి తీశాడనుకోండి, మీరు వీణావాదన వింటారా, సంగీతం వింటారా, ప్రవచనం వింటారా, మృదంగం వింటారా, వేద ఘోష వింటారా, చక్కటి పాట వింటారా, మీ మనవడు మాట్లాడేటటువంటి వచ్చిరాని మాటలు వింటారా? మీరేం వింటారు? ఆయన చెవులు ఇచ్చాడు కాబట్టి మీరు వింటున్నారు. ఇప్పుడు చెప్పండి, సుఖస్థానములు మీ మనసుకి ఉల్లాసమును సంతోషమును కల్పించేవన్నవన్నీ మీరు ఎలా అనుభవించగలుగుతున్నారు? కేవలము ఈశ్వరానుగ్రహము వలన మాత్రమే తప్ప మీకు కొత్తగా ఇంకా వేరొకటి లేదు ప్రపంచంలో సుఖం అనుభవించడానికి. ఆయన అనుగ్రహమే ప్రతి సుఖము. 1. 2, ప్రపంచంలో సుఖము అన్న మాట ఉండాలి అంటే 3 లేకపోతే ఉండవు. ఏమిటో తెలుసండి ఆ 3? సూర్యుడు, చంద్రుడు, అగ్ని లేదా వర్షము. సూర్యుల్లోనే అగ్ని కూడా చెప్పేస్తే వర్షం. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్పిన మాట. ఈ 3 లేకపోతే మీకు అసలు సుఖమన్న మాట కాదు, అస్తిత్వం ఉండదు, ఉండడం కుదరదు. ఎందుకో తెలుసండి? సూర్యుడు లేడు లోకంలో, మీ బట్టలు ఆరుతాయా? మీ ఒళ్ళు ఆరుతుందా? చీకటి పోతుందా? ఎన్ని పురుగులు పుట్టేస్తాయి, ఎన్ని దోమలు పెరిగిపోతాయి, ఎన్ని లైట్లు వేసుకుంటారు? ఈశ్వరుడు 24 గంటల్లో 12 గంటలు ఆయన ఉచిత విద్యుత్ ఇచ్చి దీపం పెట్టినవాడు సూర్యుడు కదా. సూర్యుడన్న దీపాన్ని పెట్టి ఆయన ఎంత ఉపకారం చేశాడు, ఏ బిల్లు అడిగాడు ఆయన? ఆయన చంద్రుడన్న దీపాన్ని పెట్టి ఎంత ఆహ్లాదాన్ని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినటువంటి ఈశ్వరుడు ఇన్నిచ్చి 1-2-3 గంటలు మనం తయారు చేసుకున్న విద్యుత్ ఉపయోగించుకుందామంటేనే ఇన్ని ఇక్కట్లు పడిపోతున్నా మనం. సూర్యుణ్ణి ఈశ్వరుడు తీసేశాడు అనుకోండి, మొక్కలు పెరగవు, బట్టలు ఆరవు, అప్పడాలు ఎండవు, వడియాలు ఎండవు, మీకు ఆరోగ్యం ఉండదు, క్రిములు కీటకాలు పుట్టేస్తాయి, కటిక చీకటి, నీరు ఇంకదు, నీరు పెరిగిపోతుంది. దానివల్ల మెల్లిమెల్లిగా నిలబడిపోయిన నీరు ఎక్కువైన కొద్దీ అనేకమైన వ్యాధులు ప్రబలిపోతాయి. ఏది అస్తిత్వం? అసలు సుఖమన్న మాటేదండి. సూర్యుడు లేకపోతే అంతా దుఃఖమే. ఏం ముసురండి, 10 రోజుల నుంచి ముసురు, ఎప్పటికే సూర్యోదయం అవుతుందో అంటారు. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు లేడు. మీరు ఆలోచించండి, ఎంతసేపు చూసినా సంతోషపడే స్థానం చంద్రుడే. మీరు అలా బయటకు వచ్చి కూర్చుని అలా చంద్రబింబం వంక చూస్తూ కూర్చొని, రామాయణంలో వాల్మీకి మహర్షి వర్ణిస్తారే, హంసో యథా రజత పంజరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః సింహో యథా మందరకందరస్థః చంద్రోపి బిభ్రాజత దంబరస్థః. వెండి పంజరంలో హంసలా ఆయన తెల్లటి మబ్బుల్లోంచి అలా కదులుతున్నట్టుగా కనపడుతుంటే ఆ చంద్రబింబాన్ని చూసి ఆ చల్లతనంలో మీరు ఎంత హాయి అనుభవిస్తున్నారు. ఆ చంద్రుడు లేకపోతే మనసుకి ఉల్లాసం ఎక్కడిది? రాత్రి వేళ వెన్నెల ఎక్కడిది? వర్షం, సూర్యుడే వర్షం. ఎందుకో తెలుసా అండి?
సూర్యుడు ఆతపీ మండలీ మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజ. ఆయనే అపాం మిత్ర. ఆయన నీటిలో బతికే ప్రాణులన్నిటికీ మిత్రుడైన. లోకంలో వర్షాలు పట్టలేదండి, వర్షాలు పట్టలేదండి, వర్షాలు పట్టలేదండి అంటాం. వర్షాలు పడ్డాయనుకోండి, అమ్మయ్యా వానపడిందండి అని ఇంట్లోకి వెళ్ళిపోతాం. వర్షం పడడం మొదలు పెడితే అన్ని పనులు మానేసి ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్తూ ఉండిపోయే ప్రాణి ఏదో తెలుసా అండి? ఈశ్వర వీళ్ళందరూ చెప్పలేదు అనుకోకు, వీళ్ళందరి బదులే నేనే థ్యాంక్స్ 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 అంటూ ఉంటాను రోజంతా. వీళ్ళందరూ చెప్పారనుకని వర్షం కురిపించి వీళ్ళకి అని చెప్పే ప్రాణి కప్ప. అదొక్కటే బెకబెక 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 అంటూనే ఉంటుంది. అందుకేట ఈశ్వరుడికి అంత కృతజ్ఞత చెప్తుంది కాబట్టి వర్షం పడితే కప్పను చూస్తే ఇష్టంట. అందుకే కప్పలను ఊరేగిస్తారు. పిచ్చేళ్లే ఊరేగించలేదు మన వాళ్ళు, మూఢనమ్మకాలవి కాదు. మీరేం చేస్తారు? నన్ను ఉపన్యాసం డేట్లు అడగడానికి వచ్చారనుకోండి, తిన్నగా వస్తేనా ఖాళీ లేదంటాడు వీడు. అందుకని వీడికి బాగా ఆప్తులైన వాళ్ళని ఏ గోపాలకృష్ణ గారినో పట్టుకుని వచ్చి, గురుగారు 2 రోజులు వెళ్తేనే బాగుంటుందండి అన్నారు అనుకోండి, ఉండండి డిసెంబర్లో ఏమైనా చూద్దాం గోపాలకృష్ణ గారు అంటారు కదా. మీకు నాకు బాగా ప్రీతిపాత్రులైన వారు ఎవరుంటారో వాళ్ళని పట్టుకుని మీరు నా దగ్గరికి వస్తారు. ఓ కోటేశ్వరరావు ఉపన్యాసం కావాలంటేనే అలా వస్తే, వర్షం కావాలంటే వర్షం ఇచ్చేవాడికి ఎప్పుడు ఎవరు కృతజ్ఞత చెప్తారో వాడంటే ఆయనకి ప్రీతి ఉంటుంది. అయ్యో పాపం చిన్న చినుకడితే కాదు బెకబెకబెకలాడుతుంది ఇదని. దాన్నే ఊరేగింపు చేశారనుకోండి, ఒరే దానికి ఊరేగింపు చేస్తున్నారా మన పట్ల కృతజ్ఞతని, పాపం దానికంత సత్కారం చేశాక కూడా వర్షం పడకపోతే ఇది చిన్నబుచ్చుకుంటుంది, అన్ని మాటలు చెప్పాను ఈశ్వర కురిపించలేదంటారని కప్పని ఊరేగిస్తారు మన వాళ్ళు. మన వాళ్ళంతా చాలా చమత్కార ధోరణండి, అమాయకులై చేయరు వాళ్ళు. కాబట్టి సూర్యుడే నీటిని లాగేస్తాడు, సూర్యుడే నీళ్లు కురిపించేస్తాడు. కాబట్టి సూర్య చంద్ర వర్ష లేదా సూర్య చంద్ర అగ్ని లేవనుకోండి, మీకు జీవితం నడవదు. వంకాయలున్నాయి, నీళ్లున్నాయి, ఇంట్లో సామాన్లు ఉన్నాయి, అగ్నిహోత్రం లేదు, ఏం ఉడకేసి తింటారు? వంకాయలు తినాలి, పచ్చి వంకాయలు, పచ్చి క్యాబేజీ తినాలి, ఉడికించుకోవడానికి ఏం ఉండదు. ఇంకా హోమం ఏం చేస్తారు, యజ్ఞం ఏం చేస్తారు, యాగం ఏం చేస్తారు, పితృదేవతలకి పిండం ఏం పెడతారు, వాళ్ళకి కవ్యమేమి ఇస్తారు, దేవతలకి హవ్యమే ఇస్తారు. మీరు ఇవ్వలేరు, అగ్నిహోత్రుడు ఉన్నాడు కాబట్టి మీరు ఇస్తున్నారు ఉపకారం దేవతలకు. మళ్ళీ మీరు హవ్యం ఇచ్చి మీ కృతజ్ఞత చెప్పుకుంటున్నారు. ఈ అగ్నిని, ఈ సూర్యుణ్ణి, ఈ చంద్రుణ్ణి ఇవ్వబట్టి సుఖములన్నీ ఉన్నాయి. మీరు అంగీకరిస్తారు కదా. ఇప్పుడు సమస్త సుఖములకు స్థానములై మీకు ఇస్తున్న వాళ్ళు సూర్య చంద్ర అగ్నిహోత్రులై ఉన్నారు. ఈ ముగ్గురిని ఎవరు సృష్టించారు? ఆ ముగ్గురు ఆయన శరీరంలో అంతర్భాగములై ఉన్నారు. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. మహానుభావుడు సమస్త సుఖములకు ఆలవాలమైనటువంటి సూర్య చంద్ర అగ్నిహోత్రులను ఆయన సృష్టించాడు. లేదా ఆయన 3 కళ్ళవి. మీరు అవతల వాళ్ళ కంటి చూపు మీ మీద ఏమిటో మీరు మా వంక ప్రసన్నంగా చూడలేదు ఈ మధ్య అంటారు. ఆయన ఎంతో ప్రసన్నంగా చూస్తున్నాడు కాబట్టే మీకు సుఖాలన్నీ కలుగుతున్నాయి. ఇంటికి వెళ్ళేటప్పటికి 1 చపాతీ కూర దొరుకుతోందంటే ఆయన అనుగ్రహమే, ఆయన అగ్నిహోత్రం మీద ఉడికించిందే, ఆయన సూర్యుడిగా అనుగ్రహించాడు కాబట్టే ఆ గోధుమలు పండాయి, గోధుమ పిండి అయింది, అదిగో అక్కడేమో ఉడికించుకోవడానికి కాస్త కూరలు పండాయి. చంద్రుడు ఉన్నాడు కాబట్టే ఉపన్యాసం చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత పలహారం చేసేసి 10 నిమిషాలు అలా బయటికి వెళ్ళి ప్రశాంతంగా వెన్నెల్లో కూర్చొని నిన్నటి చదివినాటి చంద్రుడి వంక చూసి కాసేపు ప్రశాంతత పొంది ఇంట్లోకి వెళ్ళి పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. చంద్రమా మనసో జాతః, మీ సంతోషం అంతా మనసు ఉల్లాసం ఆయన మీదే ఆధారపడింది. కాబట్టి ఇన్ని సుఖస్థానములను సృష్టించినటువంటి వాడు ఈశ్వరుడే. కాబట్టి శంభు అయిపోయిందని మీరు అనుకోకండి. అలా అయిపోతే ఇంకేమిటి? అసలు ఏవం శ్రీ శంభుదేవస్య నామ్యామస్తోత్తరం శతం. కాకపోతే ఏదో 2కి చేరిపోయానని ఒక సంతోషానికి 2ని మొదలెట్టానంతే. కానీ అలా వదిలేస్తానని మీరు అనుకోకండి. రేపు మళ్ళీ శంభు పట్టుకుంటాను. పట్టుకుని ఎందుకు పట్టుకుంటానంటే నాకేదో వెర్రో పిచ్చి అని మీరు అనుకోకండి. కనీసం ఆ పాడి చెప్పకపోతే నాకు తృప్తి ఉండదు. అసలు ఆ శంభునామం ఎంత గొప్పదో, ఆ నామమును వింటే మీరు ధరించడానికి మార్గం మీకు ఎలా తెలుస్తుందో, అందులో ఎంత గొప్పతనం నిండి నిబిడీకృతమైందో రేపటి రోజున శంభుదేవుని అనుగ్రహంతో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను.
ఇవాళ 8 గంటల 15 నిమిషాలు అయిపోయింది, అది అవదు, 9 అవుతుంది, ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, కాబట్టి రేపు 6 గంటల 30 నిమిషాలకు పునఃప్రారంభం చేస్తాను. మీకందరికీ కూడా దేవాలయ పాలక మండలి వారు చాలా ఉదారులు. శివాలయం పునరుద్ధరణ కమిటీ వాళ్ళు పాపం నేను ఏదో బోర్డు మీద రాస్తారు అంటే అయ్యో అదేమిటి గురువుగారు, వాళ్ళు బోర్డు మీద పాపం రాసుకోవడానికి కాగితం పెన్ను తెచ్చుకున్న వాళ్ళు, తెచ్చుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ కాగితం పట్టుకెళ్ళి ఎక్కడో పెట్టేసి తీరా పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు కనపడని వాళ్ళు, ఎందుకు వాళ్ళకి అంత అల్లరి, మేమే ప్రింట్ వేసేస్తామని సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః అన్నట్టు మీకు ఉత్తరక్షణ ఫలితంగా ఈ కార్డులు ఇచ్చారు. కాకపోతే మీరు మళ్ళీ ఇది ఎలా చదవాలి అని చెప్పి ఇబ్బంది పడ్డం, నాకు ఫోన్ చేయడం, అల్లరిపడ్డం లేకుండా నేను ఒకసారి అంటాను, మీరు అనండి. హే స్వామినాథ కరుణాకర దీన బంధో, నాగుల సవితి కార్డులోంచి శ్రీపార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీశా వల్లీసనాథ మమ దేహి కరావలంబం, నీలు నా గన్న నా కులము నీలు నాకన్నా, ఆడపిల్ల చెప్తుందేమో అని ఇలా రెండుగా కూడా కలిపేశారు. తోక త్రొక్కిన తొలగుచు బొమ్ము, ఇదిగో నూక నిచ్చెదను మూకను నాకిమ్ము, పిల్లల మూకను నాకిచ్చి కాపాడు తండ్రి. చక్కగా మీరు నాగుల చవితి నాడు దీన్ని అనుసంధానము చేసుకొని తరించెదరుగాక.